అసలు వీటన్నిటికంటే కూడా ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా నాకు నేను తిరిగిపోతానండి, ఎక్కువ తిరుగుతూ ఉంటా దేశం అంతా. ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఒక విషయం అర్థం అవుతుందండి. పిల్లలంటే మనకి చాలా ఇష్టం. ఎన్ని మాట్లాడుకున్నా కూడా నాకంటే బాగా మా పాప మా బాబు ఉండాలి అని మనం నమ్ముతూ ఉంటాం. దీంట్లో అనుమానం ఏంటి? బాగుండాలి అంటే మన దగ్గర ఉన్న సాధనం ఏంటంటే మంచి చదువులు పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, నాకంటే ఈ ప్రపంచంలో చాలా మంది కంటే బాగా బతకాలి అని అనుకుంటున్నాం. మంచి చదువులు అంటే మంచి స్కూళ్ళల్లో చేర్పించడం, ఎక్కువ ఫీజులు కట్టడం అనే మనం అనుకుంటున్నాం. కానీ చదువు రావాలి, అసలు చదువుకే రెండు మొహాలు ఉన్నాయి సార్. టూ ఫేసెస్ ఆర్ దేర్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది విద్యాశాస్త్రవేత్తలు చెప్తున్న సత్యం, నేను చెప్తుంది కాదు. ఒకటేంటంటే రైట్, మనం అందరం అనుకున్నట్టే ఈ జీవితాన్ని బాగా బతకడం కోసం చదువు, ఎస్, బాగా బతకడం కోసం ఉపయోగపడే నాలెడ్జ్, స్కిల్స్, ఇవన్నీ ఇవి చదువు కోసం ఉండాలి. చదువు లక్ష్యం ఇది. ఇది ఒక మొహమే సార్. మన స్కూళ్ళు మన కాలేజీలు మొత్తం ఇక్కడే ఉన్నాయి, దీని దగ్గర ఆగిపోతున్నాయి. అంటే బాగా చదువు చెప్పాలా, అర్థమయ్యేటి చెప్పాలా, పాఠాలు బాగా చెప్పాలా, ప్రశ్నలు బాగా అడగాల, మా క్లాస్లో వీడు క్లవరు, వీడు అర్థం నేను చెప్పను, మీకు తెలుసా సంగతి, అంతవరకే ఆగుతున్నాయి. కానీ చదువు సరిగ్గా రావాలంటే, జీవితం బాగా గడవాలంటే, ధైర్యంగా బతకాలంటే మన పిల్లలు చదువుకున్న రెండో మొహం మనకు అర్థం కావాలి సార్. మనకే అంటే ఎవరికంటే నాలాంటి తాతయ్యలకి, అమ్మలకి, నాన్నలకి, ముఖ్యంగా టీచర్లకు కూడా చాలా మందికి తెలియటం లేదు రెండో మొహం ఏంటో. ఏంటా రెండో మొహం? ప్రతి ఒక్క పాపకి బాబుకి వాళ్ళు ఆర్ట్ లవర్స్ అవ్వాలి. ఏదో ఒక పని చేస్తూ బతకడం నేర్చుకోవాలి. పని చేస్తూ అంటే బొమ్మలు వేయటం పనే? ఎస్, బొమ్మలు వేయటం కూడా పనే. బొమ్మలకి రంగులు వేయటం కూడా పనేనా? అవును, బొమ్మలకి రంగులు వేయటం కూడా పనే. మట్టితో ఆటలాడుకోవటం పనేనా? అవును, మట్టితో ఆటలాడుకోవటం కూడా పనే. పాటలు పాడటం? అవును, పాటలు పాడటం కూడా పనే. కథలు చెప్పడం కూడా పనే. అమ్మ వంట చేస్తుంటే మినపప్పు కందిపప్పు అందించడం, అది కూడా పనే. ఏది ఆ వయసులో నర్సరీనో ఎల్కేజీనో చదువుతుంటే అమ్మతో పాటు కూర్చొని అమ్మ వంట చేస్తుంటే అమ్మకి సామాన్ అందించటము, చీపురు అమ్మ పట్టుకొని చిమ్ముతుంటే నేను కూడా చిమ్ముతాను అని ఆమెకి చేత అయినట్టు ఆయనకి చేత అయినట్టు చేయటం కూడా పనే. ఇది మొత్తం ఆర్ట్, ఇది మొత్తం క్రాఫ్ట్. రైట్. ఏంటి దీనివల్ల లాభం? బతుకు ధైర్యంగా బతకడానికి ఉపయోగపడే శక్తి సామర్థ్యాలు దీంట్లోంచి వస్తాయి. ఆర్ట్ వలన లాభం ఏంటంటే ధైర్యంగా బతకడానికి ఉపయోగపడే శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఎప్పుడు నేర్చుకోవాలి ఆర్ట్? ఇందాక ఒక ఫ్రెండ్ అడిగినట్టు డిగ్రీలోను 10th క్లాస్ అయిపోయిన తర్వాత కానీ ఇంటర్మీడియట్ లో కానీ మొదలు పెడితే కుదరదు, రాదు. ఎక్కడ మొదలు పెట్టాలి? నర్సరీలో మొదలు పెట్టాలి. అందుకనే మాంటిసోరీ ఒక మాట చెబుతుంది సార్. ఆమె ప్రతి ఒక్క పాపని ప్రతి ఒక్క బాబుని అబ్జార్బెంట్ మైండ్ అంటుంది. ఎవ్రీ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ అబ్జార్బెంట్ మైండ్ అంటుంది. అబ్జార్బెంట్ మైండ్. వాట్ ఈస్ దట్ అబ్జార్బెంట్ మైండ్? యాక్చువల్లీ దే కెన్ అబ్జార్బ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ సరౌండింగ్స్. చుట్టూ ఉన్న ప్రతి ఒక్క దాన్ని వాళ్ళ మైండ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకని చిన్నపిల్లలకున్న ఒక అద్భుతమైన గుణం ఏంటంటే ఇమిటేట్ చేయటం, అనుకరిస్తారు వాళ్ళు. పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులను అనుకరిస్తారు. అమ్మ ఎట్లా చేస్తుంది, నాన్న ఎట్లా మాట్లాడతాడు, నాన్న ఎట్లా చొక్కా వేసుకుంటాడు, నాన్న ఎట్లా అన్నం తింటాడు, వీటన్నిటిని, నాన్న ఎట్లా నిద్రపోతాడు, ఎట్లా మొహం కడుక్కుంటాడు, అన్నిటినీ అనుకరిస్తారు. అమ్మ ఏం చేస్తుంది, అమ్మ ఎట్లా మాట్లాడుతుంది, ఇవన్నీ అనుకరిస్తారు. దే యూస్ టు ఇమిటేట్ దేర్ పేరెంట్స్. ఇది ఆర్ట్కి మూలం. ప్రతి ఒక్క పాపకి ఈ గుణం ఉంది. దురదృష్టం విషాదం ఏంటంటే ఈ గుణం స్కూల్కి వెళ్ళిన తర్వాత తగ్గిపోతుంది. సారీ టు సే, టీచర్లు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. ఈ గుణం స్కూల్కి వెళ్ళిన తర్వాత తగ్గిపోతుంది. లేదు, చంపేస్తాం, ఈ గుణాన్ని చంపేస్తాం. అమ్మే ఉంటుంది చూడండి. ఉదాహరణకి వాడు చిన్న పిల్లాడు తాతి అన్నాడు, ఆమె ఎదవా తాతి అంటవా, చేయబట్టు చేయి జాపు ఎదవా అనేసి 2 కొట్టదు. పక్కనున్న వదిన దగ్గరికి పోయి వదిన మా వాడు చూడు తాతి అంటున్నాడు, ఒరే అత్తింటుంది తాతి అనరా అని వాడు సిగ్గుపడుతూ వాళ్ళ అమ్మ మొహంలో తలకాయ దించుకొని మళ్ళీ తాతి అంటాడు. 1-2 రోజుల లోపల అమ్మ కాకి కాకి అని అనిపిస్తుంది. ఇదొక ఆర్ట్. ఇదే ఆర్ట్. ఎట్లా జరిగింది ఇది? ఒకసారి చెప్తే రాలే. ఆలు కానీ, ఏబిసిడీలు కానీ, నెంబర్లు కానీ
కథలు కానీ ఒకసారి చెప్తారు. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ, మా బాబు మా పాప వారం రోజుల పాటు ఒక కథ చెప్తే వారం రోజుల పాటు చెప్పమన్నాడు. ఎస్, చాలా కరెక్ట్ అయిన పద్ధతి అది. ఏం కాదు, ఒక కథని వారం రోజుల పాటు మీరేం చేస్తారు, ప్రతిరోజు అన్నం పెడుతూనే ఉంటారు కదా, ప్రతిరోజు అన్నం ఒకే రకంగా పెడతారా? లేకపోతే ఒకేసారి అన్నం వండి వారం రోజుల పాటు పెట్టం కదమ్మా. మనం ప్రతిరోజు అన్నం వండుతాం, ఉదయం పూట వేరే పెడతాం, మధ్యాహ్నం వేరే పెడతాం, రాత్రి పూట కూడా వేరే పెడతాం. అందుకని కథకి కూడా కొత్త కొత్త, మీరు ప్రతిరోజు స్నానం చేస్తారు పొద్దున సాయంత్రం, పొద్దున పూట మళ్ళీ వేరే డ్రెస్ వేస్తారు, మళ్ళీ సాయంత్రం పూట కూడా వేరే డ్రెస్ వేస్తారు. అదే డ్రెస్సే కదా, స్నానం చేయించడం అన్ని మామూలే కదా. కథ కూడా అట్లాంటిదే తల్లి. కథకు కూడా కొన్ని కొత్త అందాలను మనం ఇవ్వాలి, కథకి అందాలు ఇవ్వాలి, కొంచెం చిన్న మేకప్ చేయాలి ఆ కథకి. అప్పుడు ఏమైందంటే, నిన్నటి కథే అది, అప్పుడు ఏమైందో తెలుసా? అయ్యో నేను మర్చిపోయానే, ఏమైందబ్బా? అప్పుడు వాడు గుర్తు చేస్తాడు, ఆ పాపో బాబో గుర్తు చేస్తాడు, అమ్మాయి ఇట్లా కదా ఇట్లా కదా అని గుర్తు చేస్తాడు. వాడు గుర్తు చేస్తాడు, పిల్లలు గుర్తు చేస్తారు. హలో 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 వాళ్ళు గుర్తు చేస్తారు, పిల్లలు గుర్తు చేస్తారు. అంటే రెండోది, కథ అంటే కేవలం కథే కాదండి. ఇందాక మనం అన్నట్టు, ఏం కూర చేసే వదిన అంటే వంకాయ కూర అంటుంది ఒక అమ్మ. మీరు చూడండి, మీ ఇంట్లో వంకాయ కూర వేరేగా ఉంటుంది, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వంకాయ కూర మీరు చేసినట్టు ఉండదు, మీ అత్తగారింట్లో వంకాయ కూర మీరు చేసినట్టు ఉండదు. ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళారంటే, శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వంకాయ కూర మా ఇంట్లో కూరలాగా ఉండదు. ఎందుకని? వంకాయలు అవే, ఉప్పు అదే, కారం అదే, అన్నీ అవే, కానీ చేసే టేస్ట్ మారుతుంది. అందుకని కథ అంటే అర్థం ఏంటంటే, కేవలం కథని చెక్కమొహాలు వేసుకొని కథలు చెప్పకూడదు. కథ లైవ్లీగా చెప్పాలి, లవ్లీగా చెప్పాలి, చాలా తమాషాగా ఉండదు, చాలా తమాషాగా చెప్పాలి. దాంట్లో పాట ఉండొచ్చా? పాట కూడా ఉండదు. ఇంకేమైనా బొమ్మలు చూపించొచ్చా? బొమ్మలు చూపించి చెప్పండి, చిన్న చిన్న బొమ్మలు. దాంట్లో ఏమైనా కుక్క పిల్ల కానీ, మేక పిల్ల కానీ, ఇంకోటి కానీ ఉంటే చూపించి చెప్పండి. ఒక 56 ఏళ్ల క్రితం ఒక చిన్న సినిమా వచ్చిందమ్మా, సౌండ్ ఆఫ్ మ్యూజిక్. మీలో ఎంతమంది ఆ సినిమా పేరున్నారో నాకు తెలియదు. ఒక్కసారి, లేదా మీరందరూ నెటిజన్ కదా, ఒక్కసారి చూడండి. దాంట్లో ఒక అద్భుతమైన పాట ఉంది. మేమైతే దాన్ని, నేను వెళ్ళే స్కూళ్ళలో దాదాపు 30 ఏళ్ళ నుంచి నేను స్కూల్ తిరుగుతున్నా. మేము వెళ్ళే స్కూళ్ళలో చాలా స్కూళ్ళకి ఈ పాటని రైమ్ లాగా నేర్పిస్తాం మేము. ఏంటి అసలు ఆ పాట? మన తెలుగులో సరిగమలు ఉన్నట్టే ఇంగ్లీష్ లో కూడా సరిగమలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో సరిగమల్ని డో రే మీ ఫా సోలా టీ అంటారు, తెలుగులో సరి గా మా పద ని అన్నట్లుగానే ఇంగ్లీష్ లో వీటిని డో రే మీ ఫా సోలా టీ. వీటితో పాట ఉంది దాంట్లో. దేంట్లో? సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లో. ఇది కథ కాదో మీరు చెప్పండి, ఇది ఆర్ట్ అవునో కాదో మీరు చెప్పండి. ఎట్లా ఉంటుంది ఆ పాట? డో పడీర్ a female deer, ray a drop of golden sun, me a name I call myself, for a long, long way to run. Do a deer, a female deer, ray a drop of golden sun, me a name I call myself, for a long, long way to run. So needle pulling thread, la a note to follow, so tea a drink with bread and jam that will give us back to do. Ho ho ho. Do re mi fa so la ti do. ఇది దాంట్లో ఒక హీరోయిన్ పాడే పాట. ఈ ఒక్క సినిమాని బేస్ చేసుకొని తెలుగులో ఒక 35-36 సినిమాలు వచ్చినాయండి. మీలో ఎంతమందికి ఈ సంగతి తెలుసో నాకు తెలియదు. ఇదే థీమ్ తీసుకొని, ఇదే కథ ఆధారంగా తెలుగులో ఒక 35-36 సినిమాలు వచ్చినాయి. ఈ పాటని, వీటన్నిటిని కూడా దాంట్లో తీసుకున్నారు. నేను దాన్ని కాపీ అంటల్ల. ఇది కథ. కథ ఎందుకు అసలు? కథలు ఎందుకు చెప్పాలా? ఏ పిల్లలైతే చదువుకోవాలని అనుకున్నారో, చదువు రావాలి, బాగా రావాలి, మా పిల్లలు భలే ఉండాలి, రేపొద్దున బాగా బతకాలి అని అనుకున్న వాళ్ళందరూ చిన్నతనంలో కథలు చెప్పాలి. మనం కథలు చెప్పట్లేదు కాబట్టి టీవీలోళ్ళు, సినిమాలోళ్ళు కథలు చెప్తున్నారు. టీవీలోళ్ళు, సినిమాలోళ్ళు ఏం చెబుతున్నారో ఇందాక నుంచి మీరు చాలా చెప్పారు. సెక్స్, వైలెన్స్, హారర్స్, ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు, ఇవన్నీ చెప్తున్నారు. అవి చెప్పకుండా చెప్పాలంటే కథలు మనం చెప్పాలి. అందుకనే టాల్స్టాయ్ లాంటి వాళ్ళు కూడా, టాల్స్టాయ్ చాలా అద్భుతమైన కథలు చెప్పాడు. యూసఫ్ టేల్స్ మీరు చూడండి,
చాలా అద్భుతమైన కథలు వచ్చినాయి యూసఫ్ టేల్స్. ఏంటి వీళ్ళందరూ తీసుకున్న ఒక అవకాశం ఏంటంటే, ఎక్కడ టాల్స్టాయ్ యూసఫ్ టేల్స్ లో మనకు కనిపించేది ఏంటంటే, కథ చెప్పి ఒక భారతదేశంలో మనకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే, ఇది మంచి అలవాటు చెడ్డ అలవాటు మీరు చెప్పండి. ఆ మంచి అలవాటు ఏంటంటే కథ అంతా చెప్పేసి నీతి, ఎల్లప్పుడు నువ్వు అబద్ధములు ఆడకము అని అనేస్తాం. అయిపోయి ఖేల్ కథం, దుకాన్ బంద్. ఇంకా తర్వాత దాని గురించి పట్టించుకోం. ఎల్లప్పుడూ అబద్ధములు ఆడకము అంటాం. పక్కింటి వదినమ్మ, అమ్మ కాస్త పచ్చిమిరకాయలు ఇవ్వ అంటే, అయ్యో అయిపోయిన వదినమ్మ ఏం తీసుకురాలే, 2 రోజులు ఏం చెప్పి ఇంకా తీసుకురాలేదని అంటాం. ఇవన్నీ మన పిల్లలు చూస్తూ ఉంటారు. ఈ డబల్ స్టాండర్డ్స్ ని పట్టించుకుంటారు పిల్లలు. అందుకనే స్కూల్లో కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని రోజు చెప్తున్నా కూడా పిల్లలకి పట్టలే. కులాల పేరుతో, మతాల పేరుతో కొట్టుకు చావటానికి కారణాలు అవి. అందుకని నీతి పాఠాలు చెప్తే, దండాలు పెట్టిస్తే పిల్లలు మాటను ఇప్పటిదాకా వినలేదు, రేపు పొద్దున కూడా వినరు. పిల్లలు ఆలోచించాలి, కథ పిల్లల్ని ఆలోచించేది చేయాలి. అందుకోసమే టాల్స్టాయ్ లాంటి వాళ్ళు యూసఫ్ టేల్స్ లో వాళ్ళందరూ తీసుకున్న పద్ధతి ఏంటంటే, అసలు ఈ ప్రపంచంలో లేని అతీత శక్తుల్ని, గుర్రాల్ని, గాడిదల్ని వాటన్నిటిని తీసుకొచ్చేసి కథల రూపంలో చెప్పారు. ఉదాహరణకి ఒక 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 యూసఫ్ టేల్స్ ని భమిడిపాటి కామేశ్వరరావు గారు రాస్తున్నారు. చాలా చాలా రాస్తున్నారు. నేను ఒక్కటి చెప్తాను చూడండి, ఎంత తమాషాగా ఉంటుందో ఆ కథ. యూసఫ్ టేల్స్ ఎక్కువ భాగం ఆయన మనం చేస్తున్న పనులని, చేయకూడని పనులని, వీటన్నిటిని జంతువుల పేరుతోనే చెప్తాడు. జంతువుల్ని ఇన్వాల్వ్ చేసి జంతువుల పేరుతో చెప్తాడు ఆయన. రైట్. ఒక గాడిద, ఒక ముసలాయన, వాళ్ళిద్దరు పోతూ ఉంటూ మామూలుగా గాడిద వెనకాల బరువు మొత్తం వేస్తాడు కదా. ఈ ముసలాయన గాడిద మీద బరువు వేశాడు. ఆ బరువు వేసి పోతూ ఉంటే అవతల పక్క నుంచి దొంగలు దొంగలు వచ్చారు పరిగెత్తండి అని చెప్పి అందరూ అంటుంటే, దొంగలు వచ్చారు పరిగెత్తండి అని అందరూ అంటుంటే, ఈ ముసలాయన కూడా గాడిద పరిగెత్తి అంటాడు. యూసఫ్ కథల్లో అన్ని జంతువులు మాట్లాడతాయి, మనుషుల్లాగా మాట్లాడతాయి. మన పంచతంత్రం కథల్లో కూడా అంతే. అందుకని ఇవన్నీ సిమిలారిటీస్. పంచతంత్రం కథలు కూడా జంతువులు మాట్లాడతాయి, కానీ జంతువుల పేరుతో మనలో ఉండే మంచి చెడ్డ ఆలోచించే తత్వం వీటన్నిటిని బయటకి తీసుకొచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అయ్యో దొంగలు వచ్చారు పరిగెత్తు అంటే గాడిద అంటుంది ఒక చిన్న విషయం, ఆగు అంటుంది. ఏంటి సంగతి చెప్పు. దొంగలు పరిగెత్తున్నారు వాళ్ళు కూడా, నువ్వు పరిగెత్తు అంటాడు. సరే దొంగలు వచ్చారనుకో, ఇప్పుడు నా నెత్తిన ఒక మూట వేస్తున్నావు కదా, నువ్వు ఈ మూట వేస్తారా, వాళ్ళు నా మీద 4 మూటలు వేస్తారా అంటుంది. అబ్బాయి వాళ్ళు 4 మూటలు అట్లా ఏమేయలే, ఒక మూట వేస్తారు, అయినా నువ్వు ముందు పరిగెత్తు అంటాడు. ఇంకెందుకు పరిగెత్తాలి నేను, నువ్వేసినా నా మీద ఒకే మూట వేస్తావు, దొంగలేసినా నా మీద ఒకే మూట వేస్తారు, నేను ఎందుకు పరిగెత్తాలా అనవసరంగా, వాడొచ్చినా కూడా నా బతికింతే కదా, నా బతికేం మారదు కదా, నేను ఎందుకు పరిగెత్తాలా అంటుంది గాడిద. దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారో తీసుకెళ్ళండి, దీంట్లో నీతి ఏం మాట్లాడలే. దీన్ని తెలుగులోకి ట్రాన్స్క్రియేట్ చేసిన భమిడిపాటి కామేశ్వరరావు గారు కూడా ఎక్కడా నీతి అనే పదం చెప్పలే. టాల్స్టాయ్ కథలకి లేదా యూసఫ్ టేల్స్ కి, ఈవెన్ మనం కానీ మొట్టమొదటిలో ఉండే పంచతంత్రం కథలు చదివినా కూడా ఎక్కడ నీతి అని ఉండదు. తర్వాత మనకి మన కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని ఒక అలవాటు ఉంది కదా. తర్వాత మనం అలవాటు చేసాం. ఎందుకంటే నీతిగా ఎట్లానో బతకడం అనేది చేత కాదు, పిల్లల్ని పెద్దవాళ్ళని నీతిగా ఎట్లానో పెంచలేము, అన్ని మనకుండే తప్పుడు అలవాట్లన్నీ వాళ్ళ మీద తొయ్యాలా, వాళ్ళ చేత ఏదో పనులన్నీ చేయించాలా. అందుకని ఏం చేయాలా, ఆఖరికి నీతులు మాట్లాడతాం. ఉదాహరణకి దేవుళ్ళని చూడండి, ఉదాహరణకి వినాయకుడి చవితి మొత్తం నేలమ్మని పూజ చేయాలి అని చెప్పటం. నీ చుట్టూ ఎక్కడ చెట్టు కనిపించినా చెట్టుకు దండం పెట్టండి, చెట్లు కొట్టవాకండి, చెట్లు పెంచండి అని చెప్పడం. మనం ఏం చేసాం, అంత గొప్ప వినాయకుడిని, రోడ్డుకు ఒక వినాయకుడిని తీసుకొచ్చి వాడు 30 అడుగులు పెడితే మనం 50 అడుగులు పెట్టి ఆ చుట్టూ తాగి తిరిగే ఒక సంస్కృతిని, సంప్రదాయాన్ని పెంచాం. దీని పేరు సంస్కృతి, దీని పేరు సంప్రదాయం. ఇవన్నీ పిల్లలు చూస్తూ మామూలుగా ఎందుకు పెరగాలండి అసలు? మీరు చూపించే సినిమాలు అన్నిట్లో, మీరు చూపించే కథలన్నిట్లో, మనం చూపించే వాటన్నిట్లో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చావటము, ఇవన్నీ చూస్తూ ఉంటే
పిల్లలు ఆ కథలు చూస్తూ ఉంటే, పిల్లలు అవన్నీ చూడండి, వాటిని డాన్స్లు అంటారా? జబర్దస్త్ నా జీవితంలో ఒకసారి 2 సార్లు చూసే ప్రయత్నం చేశాను, వల్ల కాలే. మన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఆ పక్కన కూర్చొని వాళ్ళ జడ్జీలు. మరి ఇవన్నీ పిల్లలు చూస్తే ఎట్లా? పిల్లలు ఇట్లా ఉండకూడదనే కదా మనం అందరం ఆశ. పిల్లలు అట్లా ఉండకూడదు అనుకుంటే వాళ్ళకి పాటలు నేర్పించాలి, వాళ్ళ కథలు నేర్పించాలి, ఇవన్నీ నేర్పించాలి. నేను ఇక్కడ ఒక క్షణం ఆపుతాను. 3:35 అయింది. మళ్ళీ మనం ఆలోచించుకోవడానికి ఒక ఇది పెట్టుకుందాము. సో ఓకే, అది కథ. అదే ఇదేంటంటే ఈ సెషన్ లో మనం వినడం ఒకటి, విని వదిలేయడం ఒకటి, విని ఇంటికి తీసుకెళ్ళడం ఒకటి, విని ఇక్కడే రిఫ్లెక్ట్ అవ్వడం ఒకటి. సో ఇప్పుడు 10 నిమిషాల విషయాల్ని మనం రిఫ్లెక్ట్ అవుతున్నామా అసలు, అంటే ఏంటిది, మనం ఎలా ఉన్నాం, పక్క వాళ్ళు ఎలా ఉన్నారు తీసేద్దాం, నేను ఎలా ఉన్నాను, నేను నా పిల్లల్ని ఎలా పెంచుతున్నాను, ఆర్ ఎలా పెంచాలనుకునే ఆలోచన నా దగ్గర ఉందా, వీటి అవసరం ఏంటి అసలు, వీటి అవసరం ఏంటి. సో ఇవన్నీ చిన్నగా ఒక్కోటి మనం అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్దామండి. ఈ 10 minutes లో, లాస్ట్ 10 minutes లో మీరు చెప్పిన వాటిలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఒకసారి ఆలోచించండి, ఒకసారి రిఫ్లెక్ట్ అవ్వండి, దెన్ అగైన్ విల్ గో బ్యాక్. సార్ అది ప్లే చేయమంటారా? హాయిగా. అట్లానే నేను ఒక చిన్న మాట చెప్తున్నానమ్మా, నేను ఎవరిని విమర్శించట్లేదు, మనోభావాలు దెబ్బతీసుకోవాకండి. నా ఎయిమ్, నా టార్గెట్ మొత్తం పిల్లలే. పిల్లలు బాగుండాలి అని అనుకుంటే మనం ఈ పనులు చేయాలి. కథ అంటే కథ చుట్టూ వీటన్నిటిని అల్లుకోవాలి, కథ అంటే వాటి చుట్టూ వీటన్నిటిని అల్లుకోవాలి. ఇవన్నీ అల్లుకుంటేనే కథలు అవుతాయి. ఇవన్నీ అల్లుకోకుండా నేను నీతి మాత్రమే చెబుతాను, నీతిగా బతకను అని అనుకుంటే మీకు నాకు కథలు చెప్పే అధికారమే లేదు. అవన్నీ మానేసేసి పిల్లల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేద్దాం. ఇది రెండోది. ఇప్పుడు ఇది చెప్పాలి కదా శ్రీనివాస్, ఇది చెప్పకుండా వదిలేస్తే నష్టం. సో నైబర్స్ ప్లే చేయమంటారు సార్? మీ ఇష్టం, మీరు ఏదనుకుంటే అది చేయండి. నైబర్స్ ఓకే. ఒక 5 నిమిషాల 6 నిమిషాల వీడియో అండి మీరు చూసేది. ఒక్కసారి చూసి దాన్ని చిన్న కథ, నేనైతే దీన్ని పిల్లలకి చూపిస్తానండి. వీటన్నిటిని 5 నిమిషాలు 10 నిమిషాల సినిమాలన్నీ పిల్లలకి చూపించి వాళ్ళతో చర్చలు పెడతా. అద్భుతమైన కథలు రాశారు ఆ పిల్లలు. మీరేం చెప్తారో చెప్పండి. అది చూసిన తర్వాత మీకు ఏం అర్థమైందో, మీలో ఎంతమంది మాట్లాడతారో చూద్దాం. సాధ్యమైనంత ఎక్కువ మంది మాట్లాడే ప్రయత్నం చేయండి. కొంతమంది కాంపిటీషన్ టు అక్వైర్ ఫ్లవర్ అని రాశారు సార్, అండ్ సెల్ఫిష్నెస్ కు పోతే లైఫ్ పోగొట్టుకున్నారు అని రాశారు. అదే, ఇది కేవలం అనాలిసిస్. దీన్నే కథలాగా రాయమంటే చాలా మంది పిల్లలు 5వ తరగతి 4వ తరగతి అట్లాంటి పిల్లలు కూడా దీన్ని దాదాపు 2 పేజీల కథలాగా రాశారు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కథలాగా రాయమంటే చాలా చక్కటి కథలు వాళ్ళు ఊహించుకొని వాటన్నిటిని ఇళ్ళని, ఆఖరికి వేరే దేశాలతో కులాల పేరుతో మతాల పేరుతో తగాదాలను కూడా తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఎవరు వాళ్ళు? 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి పిల్లలు. మీరు అన్నారు కదా ఇందాక, అండర్స్టాండింగ్స్ ఇట్లాంటివి లేనప్పుడు, అర్థం చేసుకోవడం చేతగానప్పుడు, ఊహించుకోవడం చేతగానప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రావాలంటే కథలు అవసరం, ఆర్ట్ అవసరం. కథలు వెనకాల ఆర్ట్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని మనం అంటాం కదా సార్. ఆ సోకాల్డ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ రావాలంటే మనం ఆర్ట్ లవర్స్ అవ్వాలా. జనరల్ గా మనం చెప్పేది ఏంటంటే, ఎవరినైనా తెలివైన అమ్మాయి తెలివైన అబ్బాయి అనాలంటే వాడి మార్కులను చూసి వాడు తెలివైన వాడు, మార్కులు తక్కువైతే తెలివి తక్కువవాడు, లేకపోతే డల్లర్ అనో స్లో లెర్నర్ అనో మాట్లాడుతూ ఉంటాం. మా వాడు అంత కాదు, ఇట్లాంటివి మాట్లాడుతుంటాం. ఈ మాట స్కూళ్ళల్లో కూడా మాట్లాడతారు. కొంచెం రూడ్గా అయితే వాడు డల్లర్ అంటారు, కొంచెం తెలివిగా ప్రవర్తించే వాళ్ళు స్లో లెర్నర్ అంటారు. ఏ రాయైనా ఒకటే, పళ్ళోడు కొట్టుకోవడానికి. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే వాడు పనికి మాలినోడు అని. విచిత్రం ఏంటంటే పనికి మాలిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అట్లా అన్న వాళ్ళందరూ పనికి మాలినోడు. మీరు ఆలోచించండి, తెలివి బాగా రావాలి, తెలివి పెరగాలి అని అనుకుంటే ఒకే ఒక్క తెలివి పెరగకుండా ఉండటానికి ఒకే ఒక్క కారణం, వాడు పుట్టినప్పుడు ఏదన్నా జన్యు సంబంధమైన జబ్బులు ఉండేటైతేనే, జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటాం కదా, వాటి వలన మాత్రమే తెలివి పెరగదు. మామూలుగా పుట్టిన ప్రతి వాళ్ళు, మామూలుగా పెరిగే ప్రతి వాళ్ళు, ఎవరి చైల్డ్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్క పాప, ప్రతి ఒక్క బాబు ప్రత్యేకం ఈ ప్రపంచంలో. ఒక్కొక్కళ్ళు ఒక్కో దగ్గర చాలా బాగుంటారు. ఎవరినైనా సరే తెలివైన అమ్మాయి తెలివైన అబ్బాయి అనాలంటే ఒక 5-6 రకాలైన శక్తులు ఉండాలి సార్. అందులో మొట్టమొదటిది ఊహించుకోవడం చేతవ్వాలి. ఇమాజినేషన్. ఎస్, ఇమాజినేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పవర్.
అందుకని దాని తెలుగులో కూడా ఊహాశక్తి అంటాం. ఇంకా రెండోది కళలు కనే శక్తి. అబ్దుల్ కలాం దగ్గర నుంచి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కళలు కనండి అన్నారు. ఊరికినే కళలు కనమని చెప్పలేదు సార్. కళలు కంటే ఏం కాదు. కళలు కనటానికి ముందర తర్వాత చాలా ప్రాసెస్ ఉంది. కళలు కంటే చాలు. ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి పని చేయాలి. అబ్దుల్ కలాం చెప్పింది కూడా అదే. రెండోది కళలు కనటం. దీని టెక్నికల్ గా అయితే ఫ్యాంటసైజింగ్ పవర్ అంటాం. ఫ్యాంటసైజింగ్ పవర్. ఈ రెండు దాటిన తర్వాత మూడోది ఉంది ఎనలిటికల్ పవర్. విశ్లేషించటం. ఇప్పుడు మనం చేసింది ఆ పనే. కావాలని నేను ఆ ఫిలిం చూపించేసి మీకు ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడిగా. ఈ శక్తిని విశ్లేషణ శక్తి అంటాం. విశ్లేషణ సామర్థ్యం. ఇంగ్లీష్ లో అయితే ఎనలిటికల్ పవర్. ఇది కూడా ఒక పవర్. ఈ మూడు సరిగ్గా ఉన్న వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగుంటుంది సార్. మామూలుగా మనం మా వాడికి భలే మార్కులు వస్తాయి, 10కి 10 వచ్చినాయని చెప్పుకుంటామే, ఇది జ్ఞాపక శక్తి కాదు. ఇది నిజమైన జ్ఞాపక శక్తి కాదు. ఎనలిటికల్ పవర్, విశ్లేషించుకోవటం, ఇవన్నీ చేతైన వాళ్ళకి, ఊహించుకోవడం చేతైన వాళ్ళకి, కలలు గంటం చేతైన వాళ్ళకి జ్ఞాపక శక్తి పర్ఫెక్ట్ గా ఉంటుంది. సరైన జ్ఞాపక శక్తి ఉంటుంది. అందుకని ఇది అవసరం. జ్ఞాపక శక్తి ఉంటే సరిపోతుందా? చాలదు. దాని తర్వాత ఇంకొక శక్తి ఉంది. దాని ప్రాబ్లం సాల్వింగ్ పవర్ అంటాం మనం. ప్రాబ్లం సాల్వింగ్ పవర్. సమస్యలు ఎదురైతే సాధించుకో సారీ అండి, సార్ లెఫ్ట్ హ్యాండ్ 1 minute. హలో సార్ ఎక్కడో ఇది. అది సమస్యల్ని సాధించుకోగలిగిన శక్తి అంటే ఊహాశక్తి, కలలుగనే శక్తి, విశ్లేషణ శక్తి, జ్ఞాపక శక్తి, సమస్యలు ఎదురైతే సాధించుకోగలిగిన శక్తి, కామన్ సెన్స్. అమ్మతో ఎట్లా మాట్లాడాలి, నాన్నతో ఎట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, చిన్నపిల్లలతో ఎట్లా మాట్లాడాలి, ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా ఉండాలి, అనుకూలంగా అననుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఎట్లా ఉండాలి, వీటన్నిటిని నేర్పించేదాన్నే కామన్ సెన్స్ అంటాం. విచక్షణ శక్తి అంటాం. తెలుగులో అయితే విచక్షణ సామర్థ్యం. వీటినున్న వాళ్ళని తెలివైన పిల్లలు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటాం. క్రియేటివ్ ఇంటెలిజెన్స్ రావాలంటే ఫలాని కులంలో పుడితే రాదు, ఫలాని మతంలో పుడితే రాదు, దేవుళ్ళ దయ వలన కొబ్బరికాయలు కొడితేనో ఇంకో దాని వలన రాదు. దేని వలన వస్తుంది? ఒకే ఒక్కటి ఉంది. చిన్నప్పటి నుంచి కథలు వినటం, కథలు చెప్పటం, పాటలు నేర్చుకోవటం, ఆటలు నేర్చుకోవటం, పని చేయటం, పని చేస్తూ పెరగటం. వీటన్నిటి వలన క్రియేటివ్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర క్రియేటివ్ ఇంటెలిజెంట్ గా ఉంటాడు సార్. ప్రతి ఒక్కడు అన్నిట్లో క్రియేటివ్ ఇంటెలిజెంట్ గా ఉండడు. ఒకడికి ఎనలిటికల్ పవర్ ఉండొచ్చు, ఒకడికి ఇంకోడికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండొచ్చు, ఇంకోడికి ఊహించుకోవడం చేత ఉండొచ్చు, ఇంకోడికి కలలు గంటం చేత అవ్వచ్చు, ఇంకోడికి ప్రాబ్లమ్ సాల్వింగ్ పవర్ ఉండొచ్చు. అందుకనే పెద్దవాళ్ళు పర్టికులర్ గా విద్యావేత్తలు చెప్పేది ఏంటంటే కోఆపరేటివ్ లెర్నింగ్ అని, పీర్ లెర్నింగ్ అని చెప్తారు. అంటే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి ఉంటే ఒకళ్ళకి విశ్లేషణ శక్తి ఉంటే, ఇంకొకళ్ళకి మెమరీ పవర్ బాగుంటే, ఇంకొకళ్ళకి ఇంకొక రకమైన శక్తి సామర్థ్యాలు ఉంటే వాళ్ళు పంచుకుంటూ పెరుగుతారు. ఆ శక్తి సామర్థ్యాలను పంచుకుంటూ పెరుగుతారు. దీన్నే పీర్ లెర్నింగ్ అని, వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి రాని వాళ్ళు నేర్చుకోవటం కోఆపరేటివ్ లెర్నింగ్ అని మనం అంటాం. ఇది కథల్లోంచి వస్తుంది. కథలు వింటూ ఉంటే, కథలు చెప్తూ ఉంటే ఆలోచించటం వస్తుంది, అన్వయించుకోవటం వస్తుంది, అన్వయించుకోవటం వస్తుంది. మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. ఇవన్నీ ఇందాక మనం అనుకున్నవన్నీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం కథలు వినటం, కథలు చెప్పడం, కథల్ని నేర్చుకోమని చెప్పడానికి కారణాలు. ఇది కథల వెనకాలన్న అసలైన కారణం. నేను మీకు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు మళ్ళీ చెప్తా. ఆ అమ్మాయి 3వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు తనకున్న అనుభవాలన్నింటినీ పెద్ద అయిన తర్వాత కథల రూపంలో రాసింది. కిందటి సంవత్సరం ఒక కథల పుస్తకం కూడా తీసుకొచ్చింది. ఆమె. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లే. తన చిన్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి అనుభవాలన్నింటినీ ఇప్పుడు కథల రూపంలో తీసుకొచ్చింది.
ఆ కథల పుస్తకం పేరు రెక్కల పిల్ల. ఒక 54-55 కథల్ని తీసుకొని వాటన్నిటిని ఒక సంవత్సరం మొత్తం ఒక 2 నెలల లోపల తన చిన్నతనం నాటి అనుభవాల్ని మొత్తం తీసుకొని కథలన్నీ రాసేసి ఇక్కడనే పుస్తకం తీసుకొచ్చేసి పుస్తకాన్ని తయారు చేసేసి వెళ్ళిపోయింది. అమ్మాయి జమైకాలో డాక్టర్. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే కష్టం, పెద్ద ఆమె డాక్టర్. ఆమె జమైకాలో ఉంటుంది. ఆమె ఇప్పుడు మన దగ్గర ఉన్న డాక్టర్ అరుణకి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఒక కథ చూడండి మీరు ఎంత తమాషాగా ఉంటుందో. ఇవన్నీ ఆమె చిన్నప్పటి అనుభవాలండి, తన చిన్నప్పటి అనుభవాలు. ఈ కథ పేరు నాయనమ్మ లక్ష్మి. వేసవి సెలవుల్లో ఒకసారి మేము నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం. ఆ అమ్మాయి చెబుతుంది, నేను కాదు. వేసవి సెలవుల్లో మేము ఒకసారి మా నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం. సాయంత్రం పూట పిల్లలందరం బయట ఆడుకునేవాళ్ళం. కానీ మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువని పిల్లల్ని ఎవరిని బయటికి పంపించేవాళ్ళు కారు. సహజం కదా, ఏ పెద్దవాళ్ళైనా. మా నాయనమ్మ ఇంటి పక్కనే ఇంకో చిన్నాయనమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. మధ్యాహ్నం అక్కడ నాయనమ్మ ఫ్రెండ్స్ అందరూ పచ్చీస్ ఆడుకునేవాళ్ళు. ఒకప్పుడు చాలా సరదాగా ఉండేవి. పచ్చీస్ అని, దాడి అని, ఇట్లాంటి ఆటలన్నీ పల్లెల్లో ఆడుకునేవాడు. ఇప్పుడు పాపం అలవాట్లు పోయినాయి. ఒకే ఒకటి ఉంది, ఆ అలవాటు టీవీ పెట్టుకోవటం, అవన్నీ చూస్తూ కూర్చోవటం. మిగిలిన అలవాట్లన్నీ పోయినాయి. సరే, ఈ అమ్మాయికి ఉన్న కజిన్స్ అంతా అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కజిన్స్ అందరూ గవ్వలతో బాగా ఆడేవాళ్ళట. ఈ అమ్మాయికి చేత కాదు, ఎందుకంటే స్కూల్కి వెళ్తున్న వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్. అందుకని ఈ అమ్మాయికి అవన్నీ చేత కాదు. సరే, ఎట్లా వేసినా కూడా పంటలు పండేవి కాదట. అందుకని ఈ అమ్మాయిని ఎవరు ఆటకు రానిచ్చేవాళ్ళు కాదట. వీళ్ళ నాయనమ్మ ఏం చేసేది, ఈ అమ్మాయిని పక్కన పెట్టుకొని కూర్చోబెట్టుకొని ప్రతిసారి వాళ్ళ నాయనమ్మ గెలిచేదట. వాళ్ళ నాయనమ్మ స్నేహితులందరూ అడిగేవాళ్ళట వాళ్ళ నాయనమ్మ, ఆ పిల్లకి ఏం రాదు కదా, ఆ పిల్ల ముద్దుది, ఆ పిల్లకి ఏం రాదు కదా, ఎందుకు ఆ అమ్మాయిని పక్కన పెట్టుకొని, ఎప్పుడు చూసినా ఆ అమ్మాయిని పక్కన పెట్టుకొని ఆ అమ్మాయిని ఆడిస్తావు, ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు ఎంటర్టైన్ చేస్తావని. నా మనవరాలు పో అనేది. ఈ అమ్మాయి కూడా ఒకసారి అడిగింది నాయనమ్మని, ఎందుకు నాయనమ్మ నన్ను వదలకుండా ఆటలో పెట్టుకుంటావు ప్రతిసారి అని. వాళ్ళ నాయనమ్మ ఏం చెప్పిందో తెలిసిన, కలిసి రానప్పుడే కలిసి కట్టుగా ఉండి నెగ్గాలి బంగారు తల్లి అనేదంట. ఈ అమ్మాయికి ఇది అర్థమైంది. తర్వాత వీళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరికి వచ్చేసి స్కూల్కి వెళ్ళే టైంలో వీళ్ళు కూడా బాగా రోడ్డు మీద ఆటలు ఆడుకునే బ్యాచ్ కదా, ఇప్పటిలాగా అప్పుడు అన్ని టీవీలో అట్లాంటివన్నీ లేవు. అందుకని ప్రతిరోజు సీను అనే ఒకడును వాళ్ళ చెల్లెలు వచ్చేవాళ్ళట. సీనుకి వాళ్ళ చెల్లెలు లచ్చి అనే పిల్లకి సరిగ్గా ఆటలు రావడం. ఈ అమ్మాయి ఏం చేసే సుధా, ఈ అమ్మాయి పేరు సుధా, ఈ కథలు రాసిన అమ్మాయి పేరు సుధా. ప్రతిరోజు వాళ్ళనే, ఆ సీను అనే అబ్బాయిని, లచ్చి అనే అమ్మాయిని, వాళ్ళిద్దరిని తన గ్రూప్ లో పెట్టుకొని మిగిలిన పిల్లలందరితో ఆడి బచ్చాలు, ఓకులు, అప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఇట్లాంటి ఆటలాడేవాడు. ఈ అమ్మాయి ప్రతిరోజు వీళ్ళ గ్రూప్ నెగ్గేవాళ్ళట, గెలిచేవాళ్ళు. ఆ అబ్బాయి ఒక రోజున అడిగాట, నేను గెలవను కదా అక్క, ఎందుకు నన్ను పెట్టుకుంటున్నావు రోజు అని. లేదు లేదు, పెట్టుకోవాలి, అట్లా చేతగాని వాళ్ళకి మనం చెప్పాలంటే, ఆట నేర్పించాలంటే మనతో పాటు తీసుకెళ్తూ మనతో పాటు నేర్పించాలి తప్ప ఊరికి మాట్లాడితే, ఊరికి ఉపన్యాసాలు చేస్తే, ఊరికి మాట్లాడితే ఆటలు రావు, ఏమీ రాదు. వాళ్ళతో పాటు మనం కలిసి పనిచేయాలా, కలిసి పనిచేసే క్రమంలో అన్ని వస్తాయి తప్ప అని అంటుంది అమ్మాయి. ఎక్కడ ఈ నీతి వాక్యాన్ని చెప్పదు. ఏమని చెబుతుందో చూడండి ఆఖరణ, చాలా తమాషాగా చెబుతుంది. వాడు ఏమంటాడంటే, సీను నేను కానీ నీకు ఆట రాకపోతే నేను తీసుకునేవాడిని కాదు తెలుసా అంటాడు. ఈ అమ్మాయి నేను తీసుకుంటా అంటుంది. రానప్పుడు తీసుకోవడం ఎందుకు అంటుంది. తర్వాత హఠాత్తుగా సీను ఏం చేస్తాడంటే, లచ్చిని కూడా అంటే వాళ్ళ చెల్లెల్ని కూడా ప్రతిరోజు దగ్గర కూర్చోబెట్టుకొని ఆడిస్తాడు. ఈ అమ్మాయి చెప్పిన తర్వాత ఆట రానప్పుడే మనం తోడుగా ఉండి వాళ్ళకి ఆట నేర్పించాలా, ఆట రావట్లేదు అంటే రాదు కదా అంటుంది. ఇది చదువులకు ఉపయోగిస్తే ఏమవుతుందో మీరు ఆలోచించాలి. వాడికి అది రాదు, వీడికి ఇది రాదు అని అనటం కంటే, మనం దగ్గర కూర్చొని వాడితో మాట్లాడుతూ వాడికి చెప్తూ ఫలానా ఎక్కడ వాడు వెనకబడి ఉన్నాడో అనుకొని అర్థం చేసుకొని ఆ పిల్లలకి చెప్తే ఏమవుతుందో ఒకరు ఆలోచించుకోండి. ఈ కథల రెక్కల పిల్ల, ఈ కథల పేరు శ్రీసుధ అనే అమ్మాయి రాసింది. విచిత్రం ఏంటంటే, ఈ 2 ఏళ్లలో 1 సంవత్సరం దాటింది, ఇది 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 సంవత్సరంలో హైదరాబాద్ తో సహా హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో కూడా దాదాపు 100 మంది 120 మంది పిల్లలకి ఈ కథలు ఇచ్చేసి, జెరాక్స్ చేయించి ఇచ్చేసి, మరి ఈ కథలు మీకు ఎట్లా ఉన్నాయి, దాని మీద విశ్లేషణ రాయండ్రా అంటే చాలా అద్భుతంగా రాశారు. నేను ఇక్కడైతే ఒక 600-700 మంది పిల్లలతో చాలా స్కూళ్లలో చాలా చోట్లకు వెళ్ళినప్పుడల్లా జెరాక్స్ కాపీలు తీసుకొని వెళ్ళటం, పిల్లలకి ఇవ్వటం, పిల్లల చేత ఈ చదివిన తర్వాత మీకు ఏమనిపించింది రాయండ్రా అని అడుగుతుంటాం. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే స్టోరీ అనాలిసిస్ అంటాం. ఒక కథని చదివి విశ్లేషించుకుంటూ ఆ కథలో ఏం నచ్చింది,
ఏం నచ్చలేదు, వాట్ ఆర్ ద పాజిటివ్ పాయింట్స్ ఇన్ దట్ పర్టికులర్ స్టోరీ, అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద నెగటివ్ పాయింట్స్ ఇన్ దట్ స్టోరీ. దీన్ని రాయమని అడిగితే మిగిలిన వాటి అన్నిటికంటే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు ఈ స్టోరీస్, ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఇందాక మీరు అడిగారే, ఒక కథ చెప్పేసేసి చివర ఎల్లప్పుడు నువ్వు అబద్ధంలో ఆడకము, కుదరదు, అలాని పని చేయవకండి, కుదరదు. ఈ రకమైన కథలు చెప్పాలి. కథలు ఎప్పుడు ఇట్లానే ఉండాలి. అందుకని కథలకి ఈ శక్తి ఉంది. ఓకే, కథలు వింటే, కథలు చదివితే, కథల వలన చదువులకి లాభం ఏంటి? ఏ పిల్లలైతే చిన్నప్పటి నుంచి కథలు వింటారో, కథలు నేర్చుకుంటారో, కథలు చదువుతారో, వాళ్ళకి భాష మీద బాగా పట్టుంటుందండి. భాష మీద బాగా పట్టున్న పిల్లలే, అంటే తెలుగు బాగా రావాలంటే తెలుగు కథలు వినాలి. ఇందాక కూడా ఎవరో ఫ్రెండ్స్ అడిగారు ఇంగ్లీష్ కథలు అని చెప్పి. ఇంగ్లీష్ బాగా రావాలంటే ఇంగ్లీష్ కథలు వినాలి, ఇంగ్లీష్ కథలు చదవాలి. కథలు చదవటానికి కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ఇదిగో ఇట్లాంటివి చాలా చిన్న చిన్న కథల్ని వాటిని తీసుకొని వాటిని చదువుకుంటూ, అంటే పెద్దవాళ్ళు ఎవరైనా చదువుతుంటే చిన్నపిల్లలు వినేట్లు. కథను చదివేటప్పుడు ఎక్కడైతే ఫుల్ స్టాప్లున్నాయో, కామాలున్నాయో మనం ఒకసారి చదివి దాని భావాన్ని మనం అర్థం చేసుకొని మనకు అర్థమైన రీతిలో పిల్లలకి చెప్పే ఒక పద్ధతి. మీకు చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను. ఇందాక కూడా ఫ్రెండ్స్ అడిగారు. పిల్లలకి ఊహించుకోవడం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మన చిన్నతనంలో మేమందరం చందమామ కథలు చదివి పెరిగిన వాళ్ళం. చందమామ కథలు చదువుతూ వాటిని ఊహించుకుంటూ చాలా చాలా ఊహించుకుంటూ పెరిగిన వాళ్ళం. దయ్యాలు ఉండేవి ఆ కథల్లో, భూతాలు ఉండేవి, ఇవన్నీ ఉండేవి. అవి ఎప్పుడు మమ్మల్ని భయపెట్టలే. ఎందుకంటే కథలు చదివితే విశ్లేషణ శక్తి వస్తుంది. ఇందాక చెప్పినాను కదా, విశ్లేషణ శక్తి వస్తుంది. నేను 10వ తరగతి మా SSLC వాళ్ళం. మా ఫ్రెండ్స్ ఒకసారి దయ్యాలు ఉన్నాయి అన్నాడు, దయ్యాలు లేవు అన్నాడు. అప్పుడే ఉండేది ఈ రోగం. పందెం అంటే పందెం అనుకున్నాం. పోయి దయ్యం అక్కడ కూర్చోవాలా అన్నాడు. నేను పోయి కూర్చున్న, దాని దుంపదేగా ఒక్క దయ్యం కూడా కనపడలేను. ఆ శ్మశానం అనే దగ్గర కూర్చుంటే ఒక్క దయ్యం కూడా కనిపించలేదు. తెల్లారులు 5 గంటల దాకా కూర్చున్నాం, రాత్రి 12 గంటల దగ్గర నుంచి. సెకండ్ షో అయిపోయిన దగ్గర నుంచి తెల్లారులు కూర్చున్నాం, ఒక్క దయ్యం కూడా కనిపించలేదు. ఆ దెబ్బతో దయ్యాలు నమ్మటం మానేసి. ఇవన్నీ కథలు ఇచ్చిన ధైర్యమే. నేనేమంటున్నా అంటే కథల వలన ఈ శక్తి పెరుగుతుంది. ఆలోచించే శక్తి, విశ్లేషించుకునే శక్తి, మాట్లాడే ధైర్యం, భాష మీద ఇష్టం, భాష అంటే ప్రేమ పెరుగుతుంది. మీకు మీ పిల్లవాడు ఇంగ్లీష్ చదువుతున్నాడంటే వేరే దోవలే. ఇంగ్లీష్ రైమ్స్ ఎందుకు చెప్పారు, ఇంగ్లీష్ రైమ్స్ ఎందుకు పెట్టారు, ఎందుకు చెప్పాలి? రైమ్స్ బాగా వస్తే భాష బాగా వస్తుంది. రైమ్స్ బాగా వస్తే భాష బాగా వస్తుంది. భాష బాగా వస్తే చదువు బాగా. మీరు ఇంగ్లీష్ చదవాలన్నా, సైన్స్ చదవాలన్నా, మ్యాథమెటిక్స్ చేయాలన్నా, సోషల్ చదవాలన్నా భాష మీద పట్టు ఉండాలి. భాష రావాలంటే కథలు వినాలి, కథలు చెప్పాలి, కథలు నేర్చుకోవాలి, వీలైతే కథలు రాయటం నేర్చుకోవాలి. చాలా మంది పిల్లలు కథలు రాస్తారు. ఇవాళ్ళైతే వీళ్ళు ఇక్కడే కాదు, తెలంగాణలో, ఆంధ్రదేశంలో మీరు 2 చోట్ల మీరు చూడండి, కొన్ని వందల పుస్తకాలు, పిల్లలు రాసిన పుస్తకాలు వచ్చినాయి. మీలో ఎంతమందికి తెలుసు ఆ సంగతి? నాకు తెలియదు. హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లాంటి చోట్ల అక్కడ కూడా మేము కథలు రాయించేసి ఆ కథలన్నింటినీ పుస్తకాల రూపంలో తీసుకొస్తున్నాం. చాలా చోట్ల హైదరాబాద్ లో, తెలంగాణలో ఉండే చాలా జిల్లాల్లో పిల్లలు కథలు రాస్తారు. కథలు రాసేసి ఆ టీచర్లు వాళ్ళందరూ కలిసి వాటి పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నది. అది చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. పిల్లలకి కథలు చెప్తే కథలు విని కథల్ని విశ్లేషిస్తారు, కథలు రాస్తారు. వాటన్నిటిని వాళ్ళ టీచర్లు ఎవరెవరినో అడుక్కొని, అదే స్పాన్సరింగ్ అంటారు కదా, వాటన్నిటిని అడుక్కొని పుస్తకాలు వేస్తున్నారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, చిన్న పిల్లలు, కథల వలన లాభం ఏంటో ఒక్క ఉదాహరణ చెబుతారు. మీరు ఊహించండి, 60 లక్షల రూపాయలు ఖరీదు చేసే చదువుని ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఉన్న ఒకే ఒక అర్హత, ఆ అమ్మాయి అందరిలాగానే ఆ దీనికోసం ఎంట్రన్స్ టెస్ట్కి వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలో లా చేస్తుంది, పీజీ చేస్తుంది. ఆ అమ్మాయి 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ నుంచే కవితలు రాయటం ఇవన్నీ చేస్తుంది. వైల్డ్ వింగ్స్ అని చెప్పి కవితలు రాస్తుంది. పుస్తకం తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న. హైదరాబాద్ లోనే ఆ పుస్తకం రిలీజ్ అయింది. 2 పుస్తకాలు ఆ అమ్మాయి తీసుకొచ్చింది. వీటన్నిటి వల్ల అమ్మాయికి వచ్చిన లాభం ఏంటంటే, ఆస్ట్రేలియాలో ఉండే ఒక యూనివర్సిటీ వాళ్ళు 60 లక్షల రూపాయలు ఖరీదు చేసే చదువుని ఆ అమ్మాయికి ఊరికినే చదువుకునే అవకాశం ఇచ్చారు. స్టైఫండ్ అంటాం కదా మనం. ఆ అమ్మాయికి ఊరికినే చదువుకునే అవకాశం ఆ అమ్మాయికి రావటానికి కారణం ఏంటంటే, మిగిలిన వాళ్ళందరికీ ఈ శక్తి లేదు, ఈ అమ్మాయికి రాసే అలవాటు ఉంది, నేను ఇట్లా రాస్తానని చెప్పింది. అదొక్కటే ఈ అమ్మాయికి ఉన్న అర్హత.
దానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి చదవటం, చిన్నప్పటి నుంచి కథలు వినటం, కవితలు చదవటం, పాటలు నేర్చుకోవటం, ఇవన్నీ కథలు చెప్తూ పాటలు నేర్పించవచ్చు, పాటలు నేర్పిస్తూ కథ చెప్పొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఉదాహరణకు ఒక ఆయన చూడండి ఏం చెప్తాడు. ఈయన విజయనగరం జిల్లాలో టీచర్. ఏమంటాడో చూడండి. ఆలోచనల అనంత శక్తితో అంతరిక్షమును ఛేదించి పక్షిలాగ రెక్కలను సాచి ఆ నక్షత్రాలను శోధించి కలలను కనటం నేర్పి కళ్ళలో కళాకాంతులను నింపటం మండే ప్రశ్నల బృందగానమై తరతరాల సంకెళ్ళు తెంచటం. ఇంకేమంటాడో తెలిసిన? ఎడద పువ్వులా విచ్చుకొని మెదడవాకిళ్ళు తలుపు తెరవటం, ఎడద పువ్వులా విచ్చుకొని మెదడు వాకిళ్ళ తలుపు తెరవటం, చిట్టి చేతులతో మట్టి ముఖాన ఆకుపచ్చని కలలు అద్దటం. ఇది ఏ చదువంటే, గిదియే చదువంటే, ఇది ఏ చదువంటే, గిదియే చదువంటే. ఇట్లా అంటాడు. ఆయన పేరు గంటేడ గౌరనాయుడు. విజయనగరం జిల్లాలో ఉంటాడు ఆయన. ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక్క క్షణం ఆపుదాం. మళ్ళీ మీరు ఇంకేమన్నా ఇంటరాక్షన్ లేకపోతే నేను చెప్పిన దాని మీద మీకు ఏమన్నా ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటే వాటిని విన్న తర్వాత మళ్ళీ వెళ్దాం, మళ్ళీ దాంట్లోకి వెళ్దాం. షూర్. సో మీ వ్యూస్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఉంటే అడగొచ్చండి. ఫీడ్బ్యాక్, వ్యూస్. అమ్మా చెప్పండి అమ్మా. నా పేరు సుష్మిత అండి. సుష్మిత చెప్పండి అమ్మా. మా అబ్బాయి స్టోరీస్ వింటాడు. అన్ని చాలా మన పాతాల భైరవి ఆ టైప్ స్టోరీసే వింటాడు ఎక్కువ. ఇప్పుడు కూడా అంతేనమ్మా, పిల్లలందరూ అంతేనమ్మా. ఇప్పుడు నేనున్న ఇల్లు చెప్పండి, మీరు చెప్పండి. ఈ టైప్ స్టోరీస్ ఎక్కువ వింటాడు. బాగా స్మార్ట్ గా ఉంటాడు, చాలా చురుగ్గా ఉంటాడు, బాగా అల్లరి కూడా చేస్తాడు. దీంతో పాటు ఏంటంటే ఎంత కొంచెమే విని ఎక్కువ టీవీ ఫామ్ లోనో అలాగా మన భైరవ ద్వీపం ఇలాంటి స్టోరీస్ అన్ని చూడడానికి ఇష్టపడతాడు. పాతవే మళ్ళీ చూస్తాడు. భైరవ దీపం సినిమా అయితే ఇంచుమించు 10 రోజులు చూసుంటాడండి. వెరీ గుడ్. సో నాకు ఇందులో కొన్ని ఎలిమెంట్స్ అర్థం అవ్వలేదు. మనం చూసి సాంగ్స్ అన్ని పాడేసి అలా అయిపోయిన సందర్భాలు ఉన్నది. అంటే వాడు అందులో థింకింగ్ పవర్ అన్ని మారి అలా అయ్యింది. కానీ సో నాకు అర్థం అవ్వట్లేదు. టీవీ ఫామ్ లోనో ఫోన్ ఫామ్ లోకో ఏదో టైంలో వెళ్తున్నాడు. సో అది డౌట్ అంటే ఇందులో మెంటాలిటీ ఇంకా 5 years అంటే 5 years కదా, మనకి ఇంకా కొంచెమే అర్థమవుతారు పిల్లలు. ఇందులో అంటే వీళ్ళ మైండ్ సెట్ కానీ బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ అంటే ఇవి ఏ వైపుకి టెంట్ అవుతాయి అని ఆలోచిస్తూ ఉంటాను నేను. అది చాలా సహజం అమ్మా. ఇది మీ పిల్లాడే కాదమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నానమ్మా, కోయంబత్తూరులో ఉంటున్నా. మామూలుగా నేను ఉండేది ఒంగోలు దగ్గర. ఈ లాక్డౌన్ టైంలో కోయంబత్తూరులో ఉన్న ఈమెకి 2 కొడుకులు. ఒక ఆయనకి 3 ఏళ్ళు, ఒక ఆయనకి 1 సంవత్సరం. మీరు చైల్డ్ సైకాలజీని చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ 3 ఏళ్ల పిల్లాడు చేసిన ప్రతి పని ఈ 1 సంవత్సరం పిల్లాడు వాడు కూడా చేస్తాడు. వీడికి పిల్లలందరికీ ఉన్నట్లే వీడు 200 పుస్తకాల ఓనర్. ఎవరు? నా మనవడు. అంటే నేనున్నాను కదా, నాకు ఇష్టం కాబట్టి దోవలో దొరికిన లేకపోతే ఈ బుక్ ఫేర్స్ లో దొరికిన మంచి మంచి పుస్తకాలు, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇట్లాంటి పుస్తకాలను అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. మా అమ్మాయి చదువుతుంది. ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి చదువుతుంది. ఒక్కతే కూతురు అన్నమాట. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చదివేది. చిన్నప్పటి నుంచి మ్యాజిక్ చేస్తుంది, పాటలు అంటే ఇష్టం, డాన్స్ చేస్తుంది, అన్నీ చేసింది, పీజీ చేసింది, పెళ్లి చేస్తుంది, 2 పిల్లలు. ఇది వీడు పెద్దవాడు చేసిన ప్రతి పని చిన్నపిల్లాడు కూడా చేస్తాడమ్మా. వాడికి కూడా పాటలన్నీ ఇష్టం. హఠాత్తుగా వచ్చేసి నా దగ్గరకు వచ్చేసి నేను పాటని మార్చి చెప్పడం నేర్పించాను. మీరు చూడండి, మీరు కూడా పట్టుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఏమవుతుంది? హఠాత్తుగా నా దగ్గరకు వచ్చేసి తాత తాత అంటాడు. నాకు తాత అంటే ఇష్టం. ఎస్ తాత అంట.
నేను ఏదో ఒకటి తింటుంటే ఈటింగ్ వేరుశనకాయలు అంటాడు. అంటే ఏంటి, జానీ జానీ ఎస్ పప్ప ఉంది కదా, ఇంప్రొవైజ్ చేయటం, కథని కానీ పాటని కానీ ఇంప్రొవైజ్ చేయటం ఇట్లా. ఈటింగ్ వేరుశనకాయలు అంటాడు, లేకపోతే ఈటింగ్ బ్రెడ్ అంటాడు, ఈటింగ్ బిస్కెట్స్ అంటాడు, ఈటింగ్ కారాస్ అంటాడు, ఈటింగ్ దోశ అంటాడు, ఆయన ఇష్టం. సపోజ్ ఈటింగ్ దోశ, ఎస్ తాత అంట, ఏ టెల్లింగ్ లైఫ్ అంటాడు, మళ్ళీ నేను నో తాత అంట, లేకపోతే ఎస్ తాత అంట. ఏదో ఒకటి సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కథే కదా. కథే సరా, నా మాట అర్థమవుతుంది కదమ్మా, ఇదంతా కథే కదా. డ్రామా, క్రియేటివ్ మోడ్, కథని డ్రామా చేయటం. మీ అబ్బాయి అదేది భైరవ ద్వీపం చూస్తున్నాడు, ఇంకోటికి అదేది ఇంకోటి ఈ మధ్య ఆయన ఉన్నాడు కదా, రాజమౌళి తీసిన సినిమా ఏంటమ్మా అది, ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్దలు పాపం, బాహుబలి. ఇదిగో వీడికి బాహుబలి అండి, వాడు హఠాత్తుగా నేను బాహుబలి అంటాడు, ఇదిగో కత్తి అంటాడు, లేకపోతే ఇదిగో బాణం అంటాడు. ఇది చాలా సహజంగా జరిగేదమ్మా. నువ్వు కట్టప్పే అంటాడు, లేకపోతే నేను బళ్ళాల దేవుడు అంటాడు, ఏమిటేమిటో మాట్లాడతారు వాళ్ళు. చెప్పిన పాటలన్నిటినీ మార్చి పాడతారు. వీడే కాదు, వాడి తమ్ముడు 1 సంవత్సరం వాడు కూడా ఇది ఐసా రుద్రస్య అంట, దాంట్లో ఐసా రుద్రస్య అనేది ఇద్దరు హమ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అది కాదు, ఆయన నన్ను కరెక్ట్ చేస్తున్నాడు, ఆయన నాకు రాదు, ఆయన నన్ను కరెక్ట్ చేస్తున్నాడు, అట్లా కాదంట ఇట్లా అంట అని ఆయన నాకు చెప్తున్నాడు. ఇవన్నీ చాలా చెప్తుంటారమ్మా వీళ్ళు, ఇది ఇట్లా అట్లానే ఫాదర్ ఫింగర్ వేర్ ఆర్ యూ, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఫాదర్ ఫింగర్ వేర్ ఆర్ యూ, హియర్ ఐ యామ్ హౌడ్, మొత్తం ఇట్లాంటి రైమ్స్ అన్నిటినీ ఇంప్రవైజ్ చేసి చెప్తారు వాళ్ళు. రైమ్స్ ని వాళ్ళ స్కూల్లో నేర్పిన వాటిని ఏదో ఒక బొమ్మ వేస్తాడు. మొన్న ఒక రోజు వేసాడమ్మా, మీరు చూడండి, ఇది మొత్తం కథ అవునో కాదో మీరు కూడా, నేను సుస్మితకి ఒక్కదానికే చెప్పట్లేదమ్మా, మీ పేరుతో అందరికీ చెప్తున్నా. ఇంట్లో ఉన్న బోర్డు మీద ఒక చాక్ పీస్ తీసుకొని బొమ్మ వేసాడమ్మా ఆయన, పెద్ద బొమ్మ. ఏంటి తాత ఇది అంటే కొండ అన్నాడు. ఆ కొండకి 2 సున్నాలు చుట్టాడు. ఇదేంటి తాత అన్న, కళ్ళు అన్నాడు. కొండ కళ్ళు అంట. ఆ పక్కన సున్నా జుట్టేసేసి దానికి గీతలు గీస్తాడు. ఇదేంటి తాత అంటే సూర్యుడు అంట, సన్. సూర్యుడు అని వాడు అనలే, నేను అంటున్నా. నేను తెలుగు మీడియం కదా, వాడు ఇంగ్లీష్ మీడియం కదా. వాడు సన్ అన్నాడు. ఆ పక్కన ఇంకో అరసున్నా గీసేసి ఇది మూన్ అంట, అది చంద్రుడు అంట. ఇంత చేసి వాడు నర్సరీనే. అంటే కొండ కన్నంట, కొండ కళ్ళు అంట. అవి 2 చుక్కలు వేసేసి కొండ కళ్ళు అంట. మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ పదం? నేను వినలే, నాకు ఇప్పుడు 68 ఏళ్ళమ్మా. కొండ కళ్ళు అనే పదం నేను ఇప్పటిదాకా వినలే. ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగే. కొండ కళ్ళు అంట, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అంటే వాడికి కొండ తెలుసు, కళ్ళు తెలుసు, ఆ రెండింటిని కలిపేశాడు. మీ వాడు ఇట్లాంటివి ఎన్ని కలుపుంటాడు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అమ్మా, నేను నా మనవని గురించో ఇంకోటి గురించో చెప్పడానికి చెప్పట్లేదమ్మా, ఇవన్నీ ఫ్రెష్ అనుభవాలు. మీ అందరికీ అనుభవాలు ఉండే ఉంటాయి, మీ అందరికీ అనుభవాలు ఉంటాయి కూడా. ఇవన్నీ కదా, ఇవన్నీ నేర్చుకోవడమే కదా. మనమేం చేస్తామంటే, ఎదవా ఇవన్నీ నీకు దేనికి, నువ్వు కూర్చో ఏబిసిడీలు రాయి, ఏబిసిడీలు రాసి ఏది టేబుల్స్ చెప్పు, నీ పని అయిపోయింది అని అంట. అందుకని పిల్లలు ఆగుతారు. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఏదో వాళ్ళకి సెల్ఫ్ టైం ఉన్నది, ఫ్రాంక్ గా. స్కూల్ లేదు, కానీ స్కూల్ ఉంటే మాత్రం రోజు హోంవర్క్ అని, ఏబిసిడీలు అని, ఇవైతే రొటీనే కదా సార్. ఇంకా ఏం చేసుకుంటారమ్మా? నేను కావాలని అడుగుతున్నా. ఏబిసిడీలు రాసి, నెంబర్లు రాసి, టేబుల్స్ చెప్పి ఏం చేస్తారమ్మా వీళ్ళందరూ? వీటన్నిటి బదులు అమ్మమ్మ నేను వాటిని తక్కువ చేయట్లే. అవన్నీ దేనికోసం అంటే టెక్స్చువల్ నాలెడ్జ్ ఇవ్వడానికి. వాస్తవంగా టెక్స్ట్ బుక్స్ దేనికోసం ఉన్నాయంటే బయట ఉన్న ప్రపంచాన్ని వాడికి పరిచయం చేయటానికి. నా మాట అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్, మన బయట ఉన్న పరిస్థితులు, మీ ఇంటి చుట్టుపక్కల పరిస్థితులు. ఉదాహరణకి నైబర్స్ అనే పాఠం ఉంది. మనం ఏం చేసాం, ఆ పాఠంలో ఉన్న నైబర్స్ అనే దాన్ని చెప్పేసేసి నోరు మూసుకున్నాం. అవర్ హెల్పర్స్ అనే పాఠం ఉంది, అక్కడున్న హెల్పర్స్ పేర్లు చెప్పేసి నోరు మూసుకున్నాం. అట్లా కాకుండా మన ఇంటికి వచ్చే ఆయమ్మ దగ్గర నుంచి, మన ఇంటికి పాలు పోయడానికి వచ్చే ఆయన దగ్గర నుంచి, మనం కూరగాయల కోసం వెళ్తే కూరగాయలమ్మే ఆయన దగ్గర నుంచి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గర నుంచి, హోటల్కి వెళ్తే హోటల్లో సప్లై చేసే ఆయన దగ్గర నుంచి, ఇంకెక్కడికన్నా వెళ్తే ఆ షాప్ కీపర్ దగ్గర నుంచి, వీళ్ళందరూ మన హెల్పర్స్ కానన్నా. వీళ్ళందరూ లేకుండా మనం బతకలేము. అది కదా పుస్తకం పని. ఈ పని ఎవరు చేయాలమ్మా? ఈ పని ఎవరు చేయాలి? ఈ పని
పేరెంట్స్ ఇదంతా కథే కదా తల్లి, నేను మాట్లాడుతుంది అది. ఇదంతా కథే కదా. కదే సార్, కథే. ఇదంతా కథలాగానే చెప్పాలి, ఇదంతా పాటలాగానే చెప్పాలి, ఇదంతా పాటలాగానే చెప్పాలి. ఈ పని అంతా ఎవరిదమ్మా? అమ్మ స్కూల్కి వెళ్తే మనం ఏం చేయలేము అనేది ఉత్తమాటమ్మా. స్కూల్కి వెళ్తే ఇంకా చాలా చేయొచ్చు, వాస్తవంగా చెయ్యట్లే. నిజంగానే మీరు అన్నది లాక్డౌన్ ఒక వరం కింద మారిందమ్మా. మీలాంటి బంగారు తల్లులు చాలా మందికి లాక్డౌన్ ఒక వరం కింద మారింది. ఇవాళ తల్లులు పిల్లలు అందరు కలిసి కూర్చుంటున్నారు. రేపు కూడా కూర్చోవాలి ఇట్లా. మీ పిల్లలు బాగుండాలంటే, మీ పిల్లలు అద్భుతంగా తయారవ్వాలి, సరిష్ అవ్వాలి, ఈ జీవితంలో విజయాలు సాధించాలంటే ఇదొక్కటే ఉన్న దోవ, అడ్డదోవలు లేవు. 10కి 10 వస్తే, చైతన్యాల్లో చేరితే, నారాయణాల్లో చేరితే ఏం జరగదు. ఇందాక ఇదిగో ఇక్కడ ఒక అమ్మ ఉందమ్మా, అరుణ అని చెప్పి ఒక అమ్మ ఉంది. నేను మీకు అమ్మ నేను ఆమెను మెచ్చుకోవడానికి చెప్పట్లేదు తల్లి. అరుణకు ఒక్కడే కొడుకమ్మా. ఆ అబ్బాయి 2 ఏళ్ళప్పుడు వాళ్ళమ్మ వెతుకులాట మొదలు పెట్టింది, వీడిని మంచి స్కూల్లో వేయాలా ఎట్లా అని. వాళ్ళ ఊర్లో ఆమెకు మంచి స్కూల్ దొరకలే. ఈ బంగారు తల్లి ఏం చేసింది, ఈ ఆంధ్రదేశంలో, తెలంగాణలో, లేకపోతే తమిళనాడులో ఎక్కడెక్కడ మంచి స్కూల్ ఉన్నాయో, అంటే రిషి వ్యాలీ దగ్గర నుంచి మంచి స్కూల్ అన్నిటినీ తిరిగిందమ్మా అమ్మ. 6 నెలల పాటు, అంటే 6 నెలల పాటు కంటిన్యూస్ గా తిరగలే. అప్పుడప్పుడు 3-4 రోజులు, 5-6 రోజులు రిషి వ్యాలీ, ఇంకో చోటకి షోలై అని చెప్పి, తమిళనాడులో కొడైకెనాల్కి యువతల షోలై అనే స్కూల్ ఉంది. ఇట్లా ఎక్కడెక్కడ మంచి స్కూళ్ళు అని ఉన్నాయో వాటన్నిటిని తిరిగిందమ్మా ఈ అమ్మ. కేవలం ఆమె కొడుకు కోసం అని చెప్పి 3 నెలల పాటు టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి స్కూల్ పెట్టింది. చిల్డ్రన్స్ గార్డెన్, డాక్టర్ అమ్మ తను. చిల్డ్రన్స్ గార్డెన్ అని చెప్పి స్కూల్ పెట్టింది. ఎక్కడ? ఓ చిన్న పల్లెటూరులో, గిద్దలూరు అనేది ప్రకాశం జిల్లాలో చిన్న ఊరు. గిద్దలూరులో పెట్టింది. 5-6 ఏళ్ళు నడిచింది. తర్వాత ఆమెకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత తను వేరే వాళ్ళకి అప్పచెప్పేసింది. కానీ 5-6 ఏళ్ళు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో నడిపారు. 10th క్లాస్, మీరు ఊహించండి అమ్మా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన టీచర్లు ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ లో పాఠాలు చెప్పారు. ఇదంతా కథ కదా, ఇదంతా కథ కాదా? ఆమె ఆ రోజుల్లోనే, అంటే 15-16 ఏళ్ల క్రితమే కరడీ టైల్స్ అని చెప్పి, ఎంత తమాషాగా ఉంటుందో తెలిసిన కరడీ టైల్స్, ఉషా ఉతుక్ లాంటి ఆమె పాటలు పాడింది కరడీ టైల్స్ కి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈషా ఫౌండేషన్ అంటాం కదా మనం, జగ్గివాల్. ఈషా ఫౌండేషన్ లో టీచింగ్స్ మొత్తం జరిగేది 5వ తరగతి లోపల. టీచింగ్స్ అన్ని జరిగేవి కరడీ టైల్స్ ఆధారంగా నడుస్తుంటుంది అక్కడ. ఇవి 15-16-17 ఏళ్ల క్రితం ఆమె తన చిన్న పిల్లలకి, అంటే తన స్కూల్లో ఉండే పిల్లలకి ఆమె నేర్పించింది ఉషా ఉతుక్ పాడిన పాటలు. ఇవన్నీ ఇప్పుడు అబ్బాయి అసలు సంగతి చెప్పలే. ఈ అబ్బాయి పెరిగి పెద్ద అయిన తర్వాత మామూలుగానే చైతన్య నారాయణ అంటే కదా అక్కడ చేర్పించింది. వాళ్ళు ఏదో అందరిలాగా చేయబోతే, మీ ఇష్టం అయితే చదివించండి, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను మా ఇంటి దగ్గరే చదివించుకుంటాను. అంటే నేను మీరు బిహేవియర్ అబ్జర్వ్ చేశాను సార్, మా అబ్బాయిలో స్కూల్ లేనప్పుడే ఎక్కువ హుషారుగా ఉంటున్నాడు. అంటే న్యాయమే కదమ్మా, న్యాయమే కదా. స్కూల్ లేకపోతే హుషారుగా ఉంటానికి కారణం మీకు అర్థం అవ్వాలి కదా. మనం వాడికి సపోర్ట్ ఇస్తే అట్లా ఉండండి. నేను ఆ సపోర్ట్ ని గురించే చెబుతున్నానమ్మా, అమ్మది ఇవ్వాల్సిన సపోర్ట్ ని గురించే నేను చెప్తున్నా. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, 10వ తరగతిలో మీరు ఎంతసేపు ఉండాలి పిల్లలు నేను అందరినీ అడుగుతుంటే, ఈ అరుణమ్మ చెప్పింది, మా వాడు అట్లా ఉండడు, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు, వాడు అట్లానే మామూలుగా చదువుకుంటాడు అని. ఈ సపోర్ట్ ఎంతమంది అమ్మలు ఇవ్వగలరు ఇవాళ? ఎంతమంది తండ్రులు ఒప్పుకోగలరు? ఆ అబ్బాయి వాళ్ళు ఏం చదువుతున్నాడు చెప్పనా తల్లి? ఐఐటి చదువుతున్నాడు. ఎక్కడ? చెన్నై ఐఐటిలో చదువుతున్నాడు అబ్బాయి. అంత క్రియేటివ్ ఫెలో. ఏంటి ఆ అబ్బాయికి ఉన్న పునాదులు? తన చిన్నతనమే. ఆ స్కూలే. ఈ పని ఎవరు చేసినా, ఏ అమ్మ చేసినా ఈ ఫలితాలే వస్తాయమ్మా. ఆ అబ్బాయి ఒక్కడ స్పెషల్ అని మీరు అనుకోవాలండి. ఆ అబ్బాయి ఒక్కడికే ఈ రిజల్ట్స్ వస్తాయని మీరు అనుకోవాకండి. ఏ అమ్మ చేసినా ఈ ఫలితాలే వస్తాయి. నేను అందుకనే పెద్దగా చెప్పట్లే. అంటే ఏంటి, గాంధీని గురించి, నెహ్రూని గురించి, వాళ్ళని గురించి చెప్పట్లే. మన చుట్టూ ఉండే వాటినే మాట్లాడుతున్నా. అందులో ఆ అమ్మ కూడా ఇప్పుడు ఇక్కడ నాకు కనిపించింది, అరుణ విద్మహే అని చెప్పి నాకు ఈ లిస్ట్ లో కనిపించింది. అందుకని నేను మాట్లాడుతున్నాను, గుర్తొచ్చింది. అది తెలియాలి కదా. ఇంకెవరో అడుగుతున్నట్టు సార్, వేరే వాళ్ళు ఎవరో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. సార్ నేను ప్రదీప్ బాగుంది, ఎంజాయ్. చూసా ఇందాక. కాదు ఇప్పుడు
ఒక సందర్భంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, సందర్భంలో భాగం ఇప్పుడు మాట్లాడకపో మేడం మాట్లాడిన తర్వాత సందర్భంలో భాగం ఈ భైరవ దీపం లాంటి సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. ఇది అంటే ఫ్యాంటసీ, ఒక రకంగా ఫ్యాంటసీ, అది దానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అన్నప్పుడు స్కూల్ కి ఇప్పుడు ఉన్న హోమ్ ఎన్విరాన్మెంట్ లో వీళ్ళు ఎంజాయ్ చేసేదానికి ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే, అద్భుతమైన వ్యత్యాసం, మనం మార్చుకునే మనకు అనుగుణంగా దీన్ని వాడుకోవచ్చు. యాక్చువల్లీ వీటన్నిటి ఫ్యాంటసీస్ లో ఏంటంటే, బాహుబలి తీసుకున్నా కూడా ఈవెన్ మోడర్న్ గా అది ఒక కల్పిత కథ అయినా కూడా, సో దీన్ని బేస్ చేసుకొని స్కూల్లో సోషల్ స్టడీస్ నేర్చుకునే దానికి, ఇంట్లో సోషల్ స్టడీస్ అంటే ఒకప్పుడు ఇలా ఉండేవి. రాజా విక్రమార్క కథల దగ్గర నుంచి, నిజంగా పానిపట్టు యుద్ధాలు ఇలా జరిగే దగ్గర నుంచి, టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి హిస్టారికల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కనుక చెప్తుంటే పేరెంట్స్ అవకాశం ఉన్నప్పుడు, అవి కూడా మనకి యూట్యూబ్ లో అలాంటి స్టోరీస్ కూడా యానిమేటెడ్ లెసన్స్ లాగా దొరుకుతున్నాయి. సో వీళ్ళు ఇక్కడి నుంచి స్టోరీస్ డిరైవ్ అయ్యాయి అనమాట. ఓహో ఇలా ఉండేవాళ్ళు అనమాట ముందు తరాలు. సో ఇలాంటి రియాలిటీని నేర్చుకొని కంప్లీట్ ఫ్యాంటసీలో పిల్లలు వెళ్ళిపోతే ఏమవుతుందంటే, కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్, లేని ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసుకోవడం, అసలు లేని ప్రాబ్లమ్ ని ఉందని ఊహించుకోవడం ఎక్కువైపోతుంది. లేదా ఇప్పుడు ఆ లేని శక్తి మ్యాన్ ఊహించుకొని కొంతమంది పిల్లలు ఎఫెక్ట్ అయినట్టు, ఒక రకమైన ఫ్యాంటసీలోకి వీళ్ళు వెళ్లకుండా హౌ దట్ స్టోరీ, ఆ క్యారెక్టర్స్ కావచ్చు, ద ఫ్లో కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఇస్ రిలేటెడ్ టు హ్యూమన్ లైఫ్ అనేది కొంచెం చెప్పే అవకాశం అయితే ఉంటుంది మనకి. పేరెంట్స్ ఇట్లా ఉన్నారు కదా, డెఫినెట్ గా ఉంటుంది. కథ ఉన్నది అందుకోసమేనమ్మా. ఫ్యాంటసీ ఊహించుకోవడం చేత అయిన ప్రతి వాడికి ప్రశ్న వేసుకోవడం కూడా చేత కావాలి. దాన్ని రిలేట్ చేస్తే రియల్ లైఫ్ కి, హిస్టరీకి, సైన్స్ చెప్పొచ్చు, సోషల్ చెప్పొచ్చు, లాంగ్వేజ్ చెప్పొచ్చు. అదొక వరం. ఇప్పుడు మేడం అడిగిన క్వశ్చన్ కి నాకు ఇది ఎందుకో ఈ ఒక్క వర్డ్ ఎక్స్ప్రెస్ చేయాలి. అది చాలా సహజం. ఊహించుకోవడం చేత అయిన ప్రతి పిల్లాడికి ప్రశ్నించుకోవడం కూడా చేత అవ్వాలి. అది అమ్మ నాన్న నాలాంటి తాతయ్యలు టీచర్లు ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే టీవీ ఎక్కువ చూస్తున్నాడు, ఎడిక్ట్ అవుతున్నాడు, ఇలాంటివి చూస్తున్నాడు అని ఒక రకమైన భయం కనిపించింది ఆవిడలో. అది ఎటు దారి తీస్తుందో అని. హలో సార్, మీరు అన్మ్యూట్ చేయాలి సార్. ప్రసాద్ సార్ మీరు మ్యూట్ చేశారు. ప్రదీప్, ఒక చిన్న విషయం చేద్దాం. ఈ మిత్రుడు ప్రదీప్ ప్రకాశం జిల్లాలో ఉంటాడండి. స్కూల్ సీజీ అని చెప్పి పెట్టుకున్నాడు. తనకి 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఈయన చేసిన పని ఏంటంటే, పిల్లలకి, కాలేజీ పిల్లలకి కూడా గ్రాఫిక్స్ నేర్పిస్తాడు. మీరు ఊహించండి, ఈ డెఫ్ అండ్ డమ్ పిల్లలతో యాంటిమేషన్ అనే షార్ట్ ఫిల్మ్ తీసి దానికి స్పెషల్ అవార్డు తెచ్చుకున్న కుర్రాడు ఇతను, యంగ్ ఫ్రెండ్. ఇది ఇతని గురించి. ప్రదీప్, నేను నీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఈ అమ్మాయి పేరు ఒక్క క్షణం హైదరాబాద్ లో ఉంటారు వీళ్ళిద్దరూ. సిరి మల్లిక. ఇది కథ. కనపడుతుంది కదా నా చేతిలో ఉన్న పుస్తకం. ఈ కథ పేరు నేను కాదు. మంచి పుస్తకం వాళ్ళు వేసిన కథ ఇది. సిరి మల్లిక వీళ్ళిద్దరూ, వాళ్ళు 1వ తరగతి చదివే పిల్లల నుంచి 2 ఏళ్ల పిల్లల నుంచి నాకు తెలుసు. బుక్ ఫెస్టివల్ కి వచ్చేవాళ్ళు. ఈ పుస్తకాన్ని రాసింది ఇప్పుడు అమ్మాయి 3వ తరగతిలో ఉన్నప్పుడు రాసింది. ఈ అమ్మాయి మల్లిక పెద్దమ్మాయి, సిరి చిన్నమ్మాయి. మల్లిక బొమ్మలేయడం ఇష్టం, సిరి కథలు చెప్పడం ఇష్టం. అందరికీ చెప్తున్నాయి. అది నేను కాదు. ఈ కథ చూడండి. నేను, సిరి, మల్లిక. ఇక్కడి నుంచి అసలు ఇవి చూడండి. ఈ రంగులు ఎవరు వలకపోసారు? నేను కాదు. అంటే ఒక బొమ్మేసి వెనకాల నుంచి చూస్తూ ఉంటుంది. ఈ రంగులు ఎవరు వలకపోసారు? నేను కాదు. ఈ పేపర్ ఎవరు చింపారు? నేను కాదు. తాళాలు ఎవరు దాచారు? నేను కాదు. బొమ్మలు వేసుకుంది కూడా వాళ్లే. పూలకుండి ఎవరు పగలగొట్టారు? నేను కాదు. అరిచింది ఎవరు? మామూలే. నేను కాదు. ఇట్లా ఒక 8-9 ప్రశ్నలు వేసుకొని తర్వాత ఆఖరికి ప్రశ్న ఏంటంటే, ఇంకో 5-6 జరిగిన తర్వాత మంచి పాప ఎవరు? నేను కాదు. మామూలుగానే వెంటనే ఇదిగో ఇప్పటిదాకా ఎక్కడ మొహం చూపించరు ఆ అమ్మాయికి. ఇదిగో ఆఖరణ ఇది ఆ అమ్మాయి తెలివి. కాదు నేనే.
సిరి, మల్లిక వీళ్ళు 3వ తరగతి చదివేటప్పుడు రాసిన కథ ఇది. వాళ్ళమ్మ ఏం చేసిందో తెలిసిన, ఇది ప్రింట్ చేయించాలా అనుకొని ఒక 10-15 కాపీలు డిటిపి చేయించేసి ప్రింట్ చేసింది. ఒక కథ మా చేతికి వచ్చింది, ఓ పుస్తకం మా చేతికి వచ్చింది. ఇది ఆ పుస్తకం నా చేతికే వచ్చింది మీ దగ్గర నుంచి. అదే ఆ పుస్తకాన్ని మేము వేసాం. ఆ పుస్తకాన్ని మంచి పుస్తకం పేరుతో మేము వేసాం. డెఫినెట్ గా మన అది కలర్ లో ఉంది, అది కలర్ లో ఉంది. మేము దీన్ని తేలిగ్గా అందరికీ అందించాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పుస్తకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ పిల్లలు ఇప్పుడు 5వ తరగతి 6వ తరగతికి వచ్చారు. ఈ పిల్లలు వాళ్ళు 3వ తరగతి రాసేటప్పుడు రాసిన కథ ఇది. బొమ్మలు వేసుకున్నది వాళ్లే, కథ వేసిన వాళ్లే. అమ్మ, ఎవరైతే భైరవ ద్వీపాలు చూస్తారో, ఎవరైతే ఇంకా ఈ కథల్ని వీటన్నిటిని అదే ఈ ఏంటది బాహుబలి ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటారో, ఎవరైతే పాటలు నేర్చుకుంటారో వీళ్ళందరూ ఇట్లాంటి కథలు రాయగలరు, వీళ్ళందరూ ఇట్లా బొమ్మలు గీయగలరు, వీళ్ళందరూ ఇట్లాంటివి పాటలు నేర్చుకోగలరు, పాడగలరు. ష్యూర్. వాటన్నిటిని మనం అవకాశం ఇస్తే, వాటిని చెప్పమని మనం అవకాశం ఇవ్వాలి. ఈ అవకాశం అవుట్లెట్ అంటారు. అవుట్లెట్ మనకు కనుక అవకాశం అయితే మన తెలుగు అనే కాకుండా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా వేరే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో కూడా మంచి మంచి ఫిల్మ్స్ ఉన్నాయి, ఇట్లాంటివి ఫ్యాంటసీ మూవీస్. అవి చూపిస్తే డిఫరెంట్ కల్చర్స్ అర్థమవుతాయి వాళ్ళకి, ఇంకా చాలా నేర్చుకునే అవకాశం అర్థమవుతుంది. మన పేరెంట్స్ మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇంట్లో అది కూడా మేబీ వీళ్ళు చేయొచ్చు. అది జరగాలి, జరుగుతున్నది చాలా చోట్ల, చాలా చోట్ల జరుగుతున్నది. కావాలి, ఇంకా కావాలి. రైట్ రైట్ ఓకే సార్, యూ కంటిన్యూ. యా ప్లీజ్. ఇంకా సార్ అయితే సార్ అయ్యాయి 4:30 అయింది కాబట్టి కొంత మనం వీళ్ళ దగ్గర నుంచి ఏమన్నా సందేహాలు సమాధానాలు లాగా చూస్తామా? తప్పకుండా. హాయ్ అండి, నా ప్రవీణ్. ఒక చిన్న ప్రవీణ్ గారు సార్, ఇప్పుడు మా పాప 7 years. ఈ పాపకి ఏంటంటే స్టోరీస్ అంటే చాలా ఇష్టం. బట్ ఏంటంటే కంటిన్యూస్ గా మనం చెప్తేనే వింటుంది, మనం చదివితేనే, లేకపోతే యూట్యూబ్ లో లైక్ ఆడియో లాగా స్టోరీలు వినడం ఇష్టం. చదవడం అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాయి, ఇంట్రెస్ట్ చూపించట్టు చదవడానికి. వాళ్ళకు చదవడానికి ఇంట్రెస్ట్ పెంచడానికి ఏమైనా చిట్కాలు లాంటివి ఏమైనా చెప్తారా? చిట్కాలు ఏం లేదు సార్, పని ఒక్కటే ఉంది. చాలా చిన్నపిల్లలు ఎవరైనా ఇట్లానే ఉంటారు సార్. ప్రవీణ్ గారు, ప్రవీణ్ కరెక్ట్ కదా? ప్రవీణ్ గారు, చిన్నపిల్లలు అందరూ ఇట్లానే ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే మనం చెప్పమనంగానే వాళ్ళు చెప్పరండి. ఉదాహరణ నేను చాలా చిన్న సూచన చేస్తా, ఇది చిట్కా కాదు, సూచన, పని. ఈ పని మనం చేయాలా. ఇందాక ఒక అమ్మ చెప్పారు, మా అబ్బాయి వారం రోజులు కథ చెప్పినా కూడా రెగ్యులర్ గా వింటూ ఉంటాడు అని చెప్పి ఒక అమ్మ చెప్పారు. ఆ అమ్మ పేరు నాకు వెంటనే గుర్తు రావట్లేదు. కానీ ఒక కథని చెప్తూ చిన్న చిన్న మార్పులతో ఆ కథని చెప్తూ ఉన్నాం అనుకోండి, ఒక రోజున మీరు ఆలోచించినట్టు నటించండి. ఆ తర్వాత ఏమైందబ్బా అని మీరు అంటే కథని ఒక ఫ్లోలో చెప్తూ అప్పుడు ఏమైందంటే అని ఒక క్షణం ఆగండి, మీ పాప అందిస్తుంది. అంటే పాప స్టోరీస్ చెప్తుంది సార్, నేను అనేది చదవడం వాళ్ళ ఓన్ గా చదువుకోవడానికి. అదే దాని తర్వాత మెట్టు ఏంటంటే ఇదే, అది ఎక్కడుంది, ఆ పుస్తకం ఎక్కడుంది, అది దీంట్లో ఏముంది, ఇదేంటి నాన్న నాకు సరిగ్గా కనిపించే, ఇదేంటి నాన్న, అది సబ్మిసివ్ గా ఉండాలి సార్. అదేంటో చూడు, చెప్పు. ఇట్లాంటివి పనికిరావు అక్కడ. ఇట్లా ఆర్డర్లు వేస్తే వాళ్ళు చెప్పరు. అట్లా ఆర్డర్ కాకుండా సబ్మిసివ్ గా, ఇది నాకు సరిగ్గా కనిపించట్లేదు నాన్న, ఎందుకను కొంచెం ఇది చూసి చెప్పు. అట్లా 1, 2, 3, 4 అలవాటు చేసే క్రమంలో వాళ్ళు 7వ సారి 8వ సారి వాళ్ళు చదవటం మొదలు పెడతారు. మొదట వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వాలి. నాకు రాదు, నేను చదవలేను, నేను చెప్పలేను అనే దీంట్లోంచి వచ్చేది. ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు చెప్పాలా, మా అమ్మ చెబుతుంది కదా, నేను ఎందుకు చేయాలా, మా అమ్మ అన్నం పెడుతుంది కదా, నేను ఎందుకు తినాలా, ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లానే నేను ఎందుకు చెప్పాలా, వాడు చెబుతున్నాడు కదా. అందుకనే చూడటం ఎక్కువ అలవాటు చేసిన ప్రతి వాళ్ళు చెప్పరు సార్, వాళ్ళు మాట్లాడరు పిల్లలు. ఇదొకటి మనకి తెలియాల. ఎక్కడో చోట నేనైతే ఇట్లాంటి తల్లిదండ్రులకు అందరికి చెప్పేది ఏంటంటే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు చూసిన తర్వాత ఏదన్నా ఒక యానిమేటెడ్ ఫిల్మ్ కానీ రైమ్ కానీ కథ కానీ చూసిన తర్వాత మళ్ళీ చెప్పాలి, మామూలుగా చెప్పాలా. ఎక్కడో చోట ఆపేసి నువ్వు చెప్పు నాన్న అని అంటాం. నాన్న ఎక్కడో ఆగిపోయింది నాన్న, ఆ పేపర్ ఏ పేజీలో ఉందో కొంచెం చూసి చెప్పు తల్లి. ఇట్లాంటి వాటిని మెల్లిమెల్లిగా అందించడం ఈ రకంగా పిల్లలు అలవాటు చేస్తుంటారు. సార్ నేను ఒక చిన్నది యాడ్ చేయొచ్చా సార్? ప్లీజ్ సార్. సార్ అయితే ఇందాక సార్ చెప్పినట్టు అంటే నేను మా పాపతో చూస్తున్నవి ఈ మధ్య నేను నేర్చుకున్న వాటిలో కొన్ని ఏంటంటే, మనం పిల్లలకి పుస్తకాలు కొనిస్తామండి.
ఆ పుస్తకాల చుట్టూ ఎన్నో ఆటలు ఆడించవచ్చు. అంటే నేరుగా మనం వెళ్ళి పుస్తకాలు చదవడమే కాకుండా పుస్తకాల చుట్టూ ఎన్నో పుస్తకాల మీద పుస్తకాలు చదవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఎన్నో ఆటలు ఆడించేటండి. యాక్చువల్గా మేము ఇది ప్రసాద్ గారితో అందరి కోసం అని చేసాం, కానీ ప్రతి వారం మా వాలంటీర్ హరిత ఈ వీటి గురించి ఎవ్రీ వీక్ సండే ఒక 1.5 hour సెషన్స్ తీసుకుంటుంది. అండ్ మీరు అప్పుడు వాటిలో మనం డిస్కస్ చేసుకోవచ్చు సార్ మీకు వీలైతే. అంటే పిల్లలకి జస్ట్ పుస్తకాలు కొనిచ్చడం కాకుండా ఎలా వాళ్ళ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా దాని చుట్టూ ఎలా రకరకాల ఆటలు దాని చుట్టూ అల్లొచ్చు. సో అనేది అది కూడా చాలా పెద్ద ఆర్ట్ అండి. మనం ఏం చేస్తామంటే మనకు నచ్చింది తీసుకొచ్చి అక్కడ పెట్టేసి చదివించాలి అంటాం. ఇప్పుడు నాకే చాలా మంది ఫ్రెండ్స్ బుక్స్ ఇస్తారండి, నేను ఎంతవరకు చదువుతున్నాను, పోనీ మీరు ఎంతవరకు చదువుతున్నారు. సో మనకు లేని ఇంట్రెస్ట్ మన పిల్లల్లో ఎలా వస్తుంది? సేమ్ అలా రావాలని కాదు, అంటే ఇంత పెద్దవాళ్ళైనా మనమే చాలా మటుకు ఇచ్చిన పుస్తకాలని చదవక పక్కన పడేస్తాం. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా బుక్ టాక్స్ అని, రీడ్ అలౌడ్స్ అని, స్టోరీ టెల్లింగ్స్ అని, దాని చుట్టూ ఇప్పుడు మీరు ఆడే పాము ఆటలని, చాలా ట్రెజర్ హంట్స్ అని, చాలా రకరకాల ఆటలు అద్భుతంగా అల్లొచ్చు సార్ వాటి చుట్టూ. అదే సార్ ప్రసాద్ గారు అదొకటే నేను అవన్నీ చదవటంలో భాగమే సార్, అవన్నీ చదవటంలో భాగమే. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శ్రీధర్ మామిల్లా సార్, హైదరాబాద్. మై సన్ ఈస్ స్టడీయింగ్ అట్ రిషి వ్యాలీ. యాక్చువల్లీ నేను ఒక మంచి అబ్జర్వేషన్ ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు ప్రవీణ్ సార్ చెప్పండి. నేను అక్కడ అబ్జర్వ్ చేశాను సార్. యాక్చువల్లీ ఒక 10 సంవత్సరాల బాబు వయసుని వేస్ట్ చేశానేమో అనిపించేది ఆర్మీ చూసిన తర్వాత. సో he joined in 6th class last year. Now he is 7. నేను ఒక అబ్జర్వేషన్, చదవడం అనేది పిల్లలకి ఎలా చేయించాలి అనేది ఒక చిన్న ట్రిక్. అక్కడ బడ్డీ రీడింగ్ అంటారు. బడ్డీ రీడింగ్ అని ఆర్మీలో ఉన్న పిల్లల్ని ఒక గ్రూప్ చేయడం. సపోజ్ మనం లాక్డౌన్ లో ఉన్నాం, మన ఇంటి చుట్టుపక్కల మన పిల్లల 1 year పెద్దనో 1 year చిన్న ఇలాంటి ఒక 3-4 పిల్లల్ని గ్రూప్ చేసేసి ఎవ్రీ టైం రోజు ఒకరు ఒక స్టోరీ చదవాలా, మిగతా వాళ్ళు వినాలా అనేది మనం కొద్దిగా అలవాటు చేస్తే, మనం చెప్పిన పెద్దవాళ్ళు చదివి వినిపించే దానికి ఉన్న ఇంట్రెస్ట్ కంటే పిల్లల్లో వాళ్ళు చదివి వాళ్ళు వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు. రెండోది ఆ రీడింగ్ హ్యాబిట్ కూడా కల్టివేట్ అవుతుంది వాళ్ళు. ఇది ఒక చిన్న ప్రాక్టీస్. మేబీ బంధువుల పిల్లలైతే, లేకపోతే నేబర్స్ పిల్లలైతే, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పర్లేదు, ఒకరు చదువుతుంటారు, మిగతా వాళ్ళు వింటుంటారు. సేమ్ ప్రాబ్లమ్ ఐ ఫేస్ ప్రవీణ్ గారు చెప్పినట్లు. బట్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మై చైల్డ్ ఆఫ్టర్ దిస్ బడీ రీడింగ్. అట్లీస్ట్ 50% ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో ఇది కూడా ఒక రీడింగ్ చిన్నది. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో, తోటి స్టూడెంట్స్, లేదు వాళ్ళ ఓన్ అక్క చెల్లెలు, బంధువులు, ఎవరు ఎంతమంది ఉంటారు, 3-4 let them sit in one place and one can read, the others can listen. రొటేషన్ గా చేయించామా, నేను చదువుతాను, వాళ్ళే పోటీ పెడతారు. నెక్స్ట్ టైం ఈ రోజు నేను చదువుతాను అంటారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ ఐ వాంట్ టు డిస్కస్. ఇది మొత్తం పనే సార్. Yes sir. నాగమోహన్ గారు, చిన్న సబ్మిషన్ సార్ నాది. నా సొంత అనుభవంలోంచి ఒక సబ్మిషన్. ఇందాక సార్ అన్నారు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఎలా అనే దీని మీద. అంటే బేసికల్లీ నేను కూడా చదవడంలో, బుక్స్ చదివే విషయంలో చాలా ఇబ్బంది పడేవాడిని చిన్నప్పుడు. అదప్పుడు నాకు అర్థం కాలేదు. ఈవెన్చువల్లీ నేను వచ్చి పిల్లల మీద కొంత స్టడీ చేసుకుంటూ వచ్చినప్పుడు నాకు ఒక చిన్న విషయం అర్థమైంది. మనకి జనరల్ గా హ్యూమన్స్ అందరూ కూడా 3 రకాలు ఉంటాం. అంటే విజువలైజ్ చేసుకోవడం, థింకింగ్ అనేది, థింక్ చేయడం అనేది బేసికల్లీ 2 క్వాలిటీస్. చదువుకోవాలి అనుకున్న వాడు కానీ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలంటే కూడా. అయితే ఆడియో థింకర్స్ అని, విజువల్ థింకర్స్ అని, కైనెస్థెటిక్ థింకర్స్ అని 3 రకాలు ఉంటారు. ఇందాక ఫస్ట్ సార్ అడిగిన క్వశ్చన్ కి బహుశా ఒక చిన్న సబ్మిషన్ ఏమై ఉండొచ్చు అంటే, బాబు చదవడానికి ఇష్టపడకపోవచ్చు, లేదా విజువలైజేషన్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ వింటే బాగా ఎక్కచ్చేమో. కొంతమందికి ఆడియో బుక్స్ వింటే చాలా బాగా ఎక్కుతుంది బుక్ చదవడం కంటే కూడా. సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ థింకర్స్, వాళ్ళు ఏ రకంగా ఆలోచించగలుగుతారు, ఏ రకంగా రిసీవ్ చేసుకోగలుగుతారు మెటీరియల్ ని. కొంతమంది విజువల్ చూస్తే ఆడియో ప్లస్ వీడియో 2 ఉండాలి. కొంతమందికి రేడియో అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ వీడియోతో వాళ్ళకి పని లేదు, ఓన్లీ ఆడియో వింటే మొత్తం సినిమా విన్నా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు బాగా. సో ఈ రకంగా ఫస్ట్ పిల్లలు మనకి ఏ రకంగా ఉంది వాళ్ళ మైండ్ సెట్ అనేది మనం స్టడీ చేయగలిగితే
వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఏ స్టేటస్ లో ఉంది వాళ్ళ మైండ్ అనేది మనం స్టడీ చేయగలిగితే వాళ్ళకి నచ్చిన దాంతో మొదలు పెట్టి నెమ్మదిగా వాళ్ళని మిగతా ట్రాక్ లోకి తేవచ్చేమో అనేది చిన్న ఒపీనియన్. అంటే నాకెవరు చెప్పలా నా చిన్నప్పుడు అది. లేదు ఇవన్నీ అన్ని కలిపి చేయాలబ్బా. అన్నం తింటున్నాం అంటే అర్థం ఏంటి చెప్పు? అన్ని కలిపి తింటాం కదా. అదే అంటే ఈ పాయింట్ కూడా జస్ట్ నేను చిన్న సబ్మిషన్ యాడ్ చేశాను. అవును. కొంతమందికి ఓన్లీ ఆడియోనే ఇష్టం, వాళ్ళకి ఆడియోతో స్టార్ట్ చేసి ఆడియో బుక్స్ వినిపించి ఇప్పుడు ఆడియోని ఇష్టపడరు పిల్లలు. ఇప్పుడు అంతా ఎగరాల, ఇప్పుడంతా యాక్షన్ ఉండాలి. యాక్షన్ ఉంటేనే పిల్లలు కూడా వినేవాళ్ళు ఉన్నారు, వింటారబ్బా. కానీ దాంతో పాటు యాక్షన్ కూడా ఉండాలి. అందుకనే దాని పేరు నువ్వు చూడు, పిల్లలకి చెప్పే పద్ధతి ఏంటి? యాక్షన్ రైమ్స్ అంటారు. ఎందుకన్నారు దాన్ని? మీరు ఆలోచించండి, యాక్షన్ రైమ్స్ అని ఎందుకన్నారు? చేతులు కట్టించి రైమ్ చెప్పిస్తే ఎట్లా? దాని అన్న కారణం ఏది? యాక్షన్ రైమ్ అంటే ఎగరటం కాదు, చిన్న యాక్షన్ ఉండాలి. ఇందాక శ్రీనివాస్ చెప్పారు కదా, అన్ని దాని చుట్టూ చాలా ఇవన్నీ ఆడటం అంటే దాని చుట్టూ ఉండే యాక్టివిటీస్ అన్ని ఆటలే, అన్ని కలుపుకొని. అయితే పేరెంట్స్ గా మనం ఏం చేయాలి సార్? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా పేరెంట్స్ గా ఉన్నవాళ్ళు కదా ఇక్కడ. సో పేరెంట్స్ ఏం చేయాలి, ఏం చేయొచ్చు? ఒకే ఒకటి ఉంది సార్, ఒకటి కాదు 3 ఉన్నాయి. అదేంటంటే పిల్లల మీద ప్రేమ ఉండాలి, పిల్లల మీద ప్రేమ ఉండాలి, పిల్లల మీద ప్రేమ ఉండాలి. భలే కోపం వస్తుంది మీకు, నేను కానీ ఎదురుగా ఉంటే మాట్లాడి మొహం పగలగొట్టుందరు. మీ అదృష్టం నేను మీ ఎదురుగా లేను సార్. పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళు అడిగిన ఐస్ క్రీములు కొనిపెట్టడం కాదు సార్. పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళు అడిగినవన్నీ తీసేయటం కాదు సార్. పిల్లల మీద ప్రేమ అంటే ఇంకోటి చేయటం కాదు సార్. పిల్లల మీద ప్రేమ అంటే అర్థం ఏంటంటే అనువైన ఆటలు ఆడించటం, వాళ్ళ వయసుకి తగిన ఆటలు ఆడించటం, వాళ్ళ వయసుకి తగిన పాటలు నేర్పించటం, మనం కూడా పాడటం. మీరు వాళ్ళు కానీ మాంటిసోరియన్ మెథడ్స్ లో జరిగే స్కూళ్లలో ఆడియో లేకపోతే ఆడియో విజువల్ విద్యా బోధన అంటున్నారు. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. మాంటిసోరియన్ స్కూళ్లలో జరిగే ఒక ఆలోచన ఏంటంటే ఒక 30, 32, 50 రకాలైన యాక్టివిటీస్ ను వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు సార్. మామూలుగా ఉంటుంది, ఇప్పుడు కూడా కరోనా టైంలో కూడా వాళ్ళు పిల్లల చేత చేయిస్తున్నారు. ఏంటి దాంట్లో ఒక యాక్టివిటీ, మీ అబ్బాయి మీరు కలిసి ఒక చిన్న పాట పాడండి. ఈ పూట హోంవర్క్ అది. ఎప్పుడైనా మామూలు స్కూల్లో వెళ్ళట్ట ఇచ్చారా? మీ అబ్బాయి మీరు కలిసి ఒక చిన్న పాట నేర్చుకొని దాన్ని ఇది మళ్ళీ ఈ వాట్సాప్ లో పెట్టండి, ఆ స్కూల్ వాట్సాప్ లో. మీ అబ్బాయి మీరు కలిసి ఇంకో రోజున మీ అబ్బాయి మీరు కలిసి ఒక చిన్న పాట పెట్టుకొని నిన్నటి పాటకి డాన్స్ చేయండి. 3వ రోజున మీ అబ్బాయి మీరు వాళ్ళ నాన్న కలిసి ఆ పాటకి డాన్స్ చేయండి. మీకు భలే కోపం వస్తుంది. వాడు కావాలంటే అన్నం పెడతాం, నోట్లో పెడతాం, ఈ పనులన్నీ చేస్తాం, కానీ వాడితో మేము డాన్స్లు వేస్తామా మేమెవరమే అని. ఎందుకు వాళ్ళు ఇచ్చారో కొంచెం ఆలోచించండి. ఇట్లాంటివన్నీ మీ అబ్బాయి మీరు కలిసి మీ అబ్బాయి చేస్తుంటే మీరు చూడండి, వాడు పేస్ట్ సరిగ్గా చేస్తున్నాడా, కాగితాలు సరిగ్గా కట్ చేస్తున్నాడా మీరు చూస్తూ ఆ అబ్బాయి చేత చేయించండి. చేయాల్సింది ఆ అబ్బాయే, వాడు చేస్తుంటే మీరు చూస్తూ ఉండండి. ఇట్లాంటి హోంవర్క్లు ఎందుకు ఇస్తున్నారని మీ ఉద్దేశం? ఈ ఆలోచన, ఇది ప్రేమ అంటే వాడి బదులు నేను తింటాం కాదు, వాడి బదులు నేను కాపీలు కొట్టడం కాదు. ఈ ప్రేమ అన్కండిషనల్ ప్రేమ కానీ ఉండేటైతే పిల్లలకి అన్నీ వస్తాయి. అన్కండిషనల్ ప్రేమ లేనప్పుడు అంటే ఏమవుతుందంటే కన్వర్జెన్స్ ఆఫ్ యాక్టివిటీ అనే ఒక పదం ఉంది సార్. కన్వర్జెన్స్ ఆఫ్ యాక్టివిటీ అంటే పాటని, ఆటని, కథని, డ్రామాని, పపెట్రీని వీటన్నిటిని కలిపేసి మన దగ్గర పెట్టుకోవటం. మనం అందరం బాలసుబ్రహ్మణ్యం లాగానో ఇంకోళ్ళలాగానో పాటలు పాడాల్సిన పనిలే, మనం అందరం ఇంకోళ్ళలాగా ఎగరాల్సిన పనిలే. మనం మనలాగానే ఉండి మన పిల్లల కోసం ఈ పని చేయటం. చాలా చిన్నది చూడండి, తెలుగులో సరిగమలు ఉన్నాయి కదా, దాన్ని ఒక పాట కింద మార్చారు. నేనైతే గత సంవత్సరంగా చాలా స్కూళ్ళలో చెప్పున్నా, ఎంత తమాషాగా ఉంటుందో చూడండి. ఆ పాట ఏంటంటే సా సింగ్ ద సన్ఫ్లవర్, సా సింగ్ ద సన్ఫ్లవర్, ring out the red roses, guggle the gull, mama the marigold. Sa sing the sunflower, ring out the red roses, guggle the gull, mama the marigold. Pop the pretty puppies, dance the dahlia, not the neem flower, sarigama padanisa, సానిరాప మగరిసా. చాలా చిన్న రైమ్ ఇది, సరిగమ పదనతో రైమ్. నేను ఎంత పిల్లలు వాళ్ళకి ఎవరికి సంగీతం రాస్తారు మీరు ఆలోచించండి.
సంగీతం రాని 1వ తరగతి 2వ తరగతి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, ప్రైవేట్ స్కూల్ పిల్లల దగ్గరికి, 2వ తరగతి 1వ తరగతి చదివే పిల్లల దగ్గరికి వెళ్ళి, ఒరే దీన్ని తీసేసి సా సింగ్ ద సన్ఫ్లవర్ ఉంది కదా, దాన్ని తీసేసి నీ ఇష్టం వచ్చిన పదం పెట్టండి రా అన్న. ఇన్ని పెట్టారు. ఇది పని, ఇది ఆట, ఇది కథ చెప్పటం. మీ ఇష్టం, దీన్ని యాక్టివిటీ అంటారా అనండి. దీన్ని కన్వర్జెన్స్ ఆఫ్ యాక్టివిటీ అంటారు సార్. కథ అంటే కథ ఒక్కటే లేదు దాంట్లో. కథ అంటే పాట ఉంది, కథ అంటే యాక్టివిటీ. మనం యాక్టివ్గా ఉండాలి, పిల్లల చేత చేయించాలి. ఈ ఆలోచన, ఇవన్నీ మేము డబ్బులు ఇస్తున్నాం కదా మేము ఎందుకు చేయాలి అని అనుకుంటే కుదరదు సార్. 2 చేతులతో చప్పట్లు కొట్టడమే చదువు అంటే. మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లల్ని స్కూళ్ళలో చేర్చేసి వాళ్ళ అయ్యయ్యో తప్పు, వాళ్ళ హోంవర్క్లన్నీ మనం చేసి పెడతాం. ఈ పనులు కాదు సార్ చేయాల్సింది, ఈ పని చేయాలి. హోంవర్క్లు చేసి పెడితే పిల్లలకి చదువు రాదు, వాళ్ళ బదులు మనం రాస్తారు. ఈ పనులు చేయాలి. మీరు మీ అబ్బాయితో పాటు మీ అమ్మాయితో పాటు రైమ్స్ నేర్చుకోవాలి, కథలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, ఆడాల, ఎగరాల, డాన్స్ చేయాలి. ఇవన్నీ చేస్తే, ఇవన్నీ చేయగలిగితే అంతే, అంతకంటే ఎక్కువ చేయాల్సిన పనులే. ఇవన్నీ చేద్దామని మీరు అనుకునేటైతే కరోనా టైం కోసం చేయవాకండి సార్. ఇది ఆఖరిది. కరోనా టైం కోసం చేయవాకండి. భానుమతి అనే ఆమె చాలా దాదాపు ఒక 50 ఏళ్ల క్రితం ఒక పాట పాడింది, ప్రేమ అంటే ఏంటో పాట పాడింది. ఇది కూడా సినిమా పాటే. ప్రేమ పిచ్చి ఒక్కటే అనండి. తర్వాత చరణం వినండి. కథ చెబుతాను కొడతావా, తో కొడతాను బతుంటావా, అది ఇది కాదని అమ్మను కానని అల్లరి చేస్తావా, నన్నల్లరి చేస్తావా. ప్రేమ పిచ్చి. ఈ ప్రేమ, ఈ పిచ్చి మీకుందో లేదో ముందర తెలుసుకోండి. మీకుండేటైతే మీ పిల్లలకి ఇవన్నీ చేస్తారు మీరే. కథలు వెతుక్కొచ్చుకుంటారు, పాటలు వెతుక్కొచ్చుకుంటారు, ఆటలు వెతుక్కొచ్చుకుంటారు. మీ అబ్బాయితో పాటు మీ అమ్మాయితో పాటు డాన్స్లు వేస్తారు. ఇవన్నీ మీరు చేస్తారు. కరోనా టైంలో కాదు సార్, కరోనా అయిపోయిన తర్వాత కూడా. ఇవేమీ లేకపోతే డాష్ డాష్ డాష్. అంటే ఒకటి, మనం పిల్లల దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం. అంటే వాళ్ళకి ఒక కథ బుక్ ఇచ్చి దాని దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కథని ఎంజాయ్ చేయడం కాకుండా మిగతా ఏవేవో ఎక్స్పెక్ట్ చేసేసి, అంటే ఒక లింగ్విస్టిక్ గానీ ఒక లిటరేచర్ లో ఎక్సలెంట్ అయిన వాడి దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో పిల్లల దగ్గర నుంచి ముందే అవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల కూడా కొంత ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అంటారు. అంటే పిల్లడు వాళ్ళకి కథను ఎంజాయ్ చేయకుండా. ఇందాక నేను పదం ఉపయోగించాను, ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. అసలు పిల్లలు చదువుకోవాల్సింది నాకు ఒక అనుమానం సార్. ఏ పిల్లలైనా నువ్వు ఇది రావాలి ఇది రావాలి ఇది రావాలి అంటున్నావు కదా, నన్ను ఎందుకు కన్నావు, ఇవన్నీ చేయడానికి కన్నావా అని అడిగితే మన దగ్గర ఏం సమాధానాలు ఉన్నాయి సార్? వాళ్ళు అవన్నీ చేస్తారేమో. అందరూ ఒకటే కాదు కదా, అందరూ ఐఏఎస్ అవ్వాలనో అందరు ఇంకోటి అవ్వాలనో రూల్ ఏం లేదు కదా. అట్లా అవ్వాలని ఐఐటీలు కొట్టాలని ఎందుకు అనుకోవాలా? అన్కండిషన్డ్ అనే ఒక పదం ఉంది సార్. జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అంతకంటే ముందర ఫిలాసఫర్స్ చెప్పిందని జిడ్డు కృష్ణమూర్తి కూడా ఒక చోట అంటాడు, అన్కండిషనల్ గా ఉండటానికి ప్రయత్నం చేయండి అని. మనం ఎప్పుడు కండిషన్ లో ఉంటాం. నేను శ్రీనివాస్తో మాట్లాడితే ఒక కండిషన్, శ్రీనివాస్ గారు ఇట్లా ఉంటారు కదా. నేను నా పిల్లలతో మాట్లాడితే వాడు ఇట్లా అవ్వాలి కదా అని ఒక కండిషన్. ఆ కండిషన్స్ నుంచి బయటికి రావడమే చదువు నేర్పించాలి మనకి. చదువు పని అది. కథల పుస్తకం ఏంగానే వాడు ఎందుకు చదవాలి? అసలు వాడే, మీరు చెప్పిన పని వాడు ఎందుకు చేయాలి? మీ పాపకి మీరు చెప్పండి, నేను చేయనంటుంది. ఒక్కోసారి చేయనంటుంది. సహజమే కదా. నేను చేయనన్నప్పుడు మనం ఒప్పుకోవాలి కదా. ఈ ఒప్పుకోవటాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అందుకని పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మన పని మనం చేస్తున్నామా లేదా తేల్చుకోవడమే చదువు. చదువు నేర్పించాలి. అది ఉందో లేదో తేల్చుకోండి మొత్తం. సార్ ఇంకొక 2 క్వశ్చన్స్ మనం అడ్రస్ చేయాలి సార్. అది నాగమోహన్ గారు అడిగారు. మా ఇంగ్లీష్ మీడియం. అవును సార్, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. వాళ్ళకి నేను తెలుగులో కథలు చెప్తే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలి అదొకటి. ఇంకొకటి 1 year బాయ్కి, అతనికి ఏ ఏజ్ నుంచి మనం స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేయాలి, ఎలాంటి స్టోరీస్ చెప్పాలి ఆ ఏజ్ వాళ్ళకి. ఇంకొక క్వశ్చన్, మోరల్స్ ఎక్కువ స్టోరీస్ లో వైలెన్స్ రివెంజ్ ఉంటుంది సార్. అట్లాంటి స్టోరీస్ లో ఉన్నప్పుడు అట్లాంటి వాటిని అవాయిడ్ చేస్తూ స్టోరీస్ చెప్పాలంటే ఎలా చెప్పాలి?
మన చుట్టూ ఒకటి ఏంటంటేనమ్మా, మొదట ఇంగ్లీష్ దగ్గరికి వద్దామమ్మా. దీన్ని తీర్చడం కోసం అని చెప్పి బైలింగ్వల్ స్టోరీస్ వచ్చినాయమ్మా. మీరు కానీ మంచి పుస్తకం, మీరు కానీ హైదరాబాద్ లో ఉండేటైతే మంచి పుస్తకం గ్రూప్ చాలా మంచి బుక్స్ తీసుకొచ్చారు. వాళ్ళు హైదరాబాద్ తార్నాక్ ఏరియాలో ఉంటారు. మీ శ్రీనివాస్ గారికి వాళ్ళ అడ్రస్ అవన్నీ తెలుసు. ఒక్కసారి అక్కడికి వాళ్ళకున్న ఒక ఆలోచన ఏంటంటే, కేవలం మేమెవరం పుస్తకాలు అమ్మాలని, పుస్తకాల మీద ఇంకోటి ఏదో చేద్దామని మా ఆలోచన లేదమ్మా. ఎక్కువ పుస్తకాలు ఎక్కువ మంది పిల్లల దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనేది మాకున్న ప్రయత్నం. అది దాని వెనకాలన్న ప్రయత్నం. అందుకని మంచి పుస్తకం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు, భార్యాభర్తలు ఇద్దరు మీకు తగిన సలహాలు ఇస్తారు. ఏ వయసు వాళ్ళకి ఏ పుస్తకాలు. మేము అందుకనే హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో కూడా మేము పుస్తకాలు అమ్మటం కంటే ఎక్కువ వాళ్ళతో మాట్లాడటానికే మా ప్రయారిటీ ఉంటుంది. ఏ వయసు వాళ్ళకి ఏ పుస్తకాలు చదవాలో, ఏ పుస్తకాలు అంటే మరీ చిన్నపిల్లల కోసం అయితే పెద్ద బొమ్మ ఉండాలండి. ఇదిగో ఇట్లా చూడండి మీరు, ఎంత తమాషాగా ఉంటుందో. ఇదిగో ఇది అనగనగా అని చెప్పి, ఇవి మంచి పుస్తకం వాళ్ళు వేసిన వాటిలో ఉంటుంది. ఎన్బిటి వాళ్ళకి కూడా ఈ అలవాటు ఉంది, నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు. అట్లా పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి, ఒక లైన్ కథ ఉంటుంది. ఇట్లాంటివి మంచి పుస్తకం వీళ్ళందరి దగ్గర ఇట్లాంటివి ఉంటాయి. బెడ్ టైమ్ స్టోరీస్, ఇది ఇంగ్లీష్ది. ఇది అసలు ఇది చూడండి, ఇంత కలర్ఫుల్ బొమ్మ, ఇంత లావాటి పుస్తకం ఇంగ్లీష్. ఇంత కలర్ఫుల్ బొమ్మ, చిన్న కథ. ఇంగ్లీష్ తెలుగు ఏ పుస్తకాలు ఇవి? కార్డ్స్ ఇవి చూడండి. ఇది మంచి పుస్తకం, ఇది తెలుగువి. నేను అడిగేది ఏంటంటే, మీరు తెలుగు చెప్తున్నారా, ఇంగ్లీష్ చెబుతున్నారా? ఈ రెండింటిని కలిపి చెప్పడం అనేది సరైన పద్ధతి సార్. మీరు అందుకనే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో కూడా పూర్తి ఇంగ్లీష్ చెప్పరు, తెలుగుని కలుపుతూనే చెప్తారు. సహజంగా జరిగేది. పర్టికులర్ గా ప్రీ ప్రైమరీ ఏజ్ వరకు, ప్రీ ప్రైమరీ ఏజ్ అంటే 7 ఏళ్ల వరకు ప్రీ ప్రైమరీ ఏజ్ అమ్మా. 7 ఏళ్ళు దాటిన తర్వాత అది ప్రీ ప్రైమరీ ఏజ్ దాటి, అంటే 3rd క్లాస్కి వచ్చిన తర్వాత, 2nd క్లాస్ అయిపోయిన తర్వాత ప్రీ ప్రైమరీ ఏజ్ దాటుతారు. అందుకని అప్పటి వరకు ఎక్కువ భాగం మిక్స్ అవుతూనే ఉంటుంది విషయం. బయోలింగ్వల్ స్టోరీస్ని ఇవ్వండి, ఎక్కువ భాగం మనం చదివి చెప్పడం. ఉదాహరణ, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్, హిజ్ నేమ్ వాజ్ దుర్యోధన అన్నాం అనుకో. మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని అడగాలంటే, అరే నాన్న మనం ఇప్పుడు 3-4 రోజుల నుంచి వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్, హిజ్ నేమ్ వాజ్ దుర్యోధన అని నీకు వచ్చింది కదా, ఆ దుర్యోధన అనే పేరు తీసేసి నీ ఇష్టం వచ్చిన పేరు బెటరా అని మీరు అడగండి. వాడు చెప్తాడో లేదో చూద్దాం. వాడు తీసేసి చాలా పేర్లు చెప్తాడు. వన్స్ అపాన్ ఎ టైమ్, నేను ఇది 1వ తరగతి కూడా కాదు, ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి పిల్లలతో ఈ ప్రయోగం చేసి చూస్తారు చాలా మంది పిల్లల్ని. వాళ్ళందరూ వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్ అంటారు, దాని పేరు ఏదో చెప్తారు. ఒరే ఆ పేరు తీసేసి ఇంకేమైనా పేరు పెట్టుకుంటే తమాషాగా ఉంటుంది చూద్దామా అంట. అందరినీ లైన్ లో కూర్చోబెట్టుకొని, అదే రౌండ్ గా కూర్చోబెట్టుకొని భలే చెప్తారు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్, హిజ్ నేమ్ వాజ్ అనేసి అక్కడున్న పేరు తీసేసి కొత్త పేరు చెప్తారు. వాళ్ళ నాన్న పేరుతో సహా చాలా చెప్తారు వాళ్ళు. చాలా తమాషా అయిన యాక్టివిటీ. అందుకని భాష రావాలి అంటే డిస్కోర్సెస్ క్రియేట్ చేయాలి మాస్టారు. భాష రావాలి అంటే డిస్కోర్సెస్ క్రియేట్ చేయాలి. డిస్కోర్సెస్ అంటే ఏంటి? ఆట, మాట, పాట, కథ, డ్రామా, బొమ్మలేయటం, ఇవన్నీ డిస్కోర్సెస్. సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయటం, ఇవి క్రియేట్ చేసే భాష వస్తుంది. భాషకి బ్యారికేడ్స్ లేవు. ఏ భాష అయినా, ఎన్ని భాషలైనా పిల్లలు నేర్చుకుంటారు. బికాస్ దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్. నాన్న ఒకటి. ఇంకోటి, పిల్లలు చెప్పేటప్పుడు ఒక్క రవ్వ కేటగరైజ్ చేయండి అమ్మా. పిల్లలకి ఎగ్జైట్మెంట్స్ అంటే ఇష్టం, అంటే అభూత కల్పనలు అంటే ఇష్టం, రాజులంటే రాణీలంటే ఇట్లాంటివంటే ఇష్టం. కొట్టుకోటాలు తిట్టుకోటాలు లేకుండా మనం చూడగలమా? రాజుగారి కథ ఉన్న తర్వాత రాజుగారి కథలో కొట్టుకోటాలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, బాణాలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ పిల్లలు ఆడుకుంటారు. నాన్న ఇది తగిలితే, ఇది పడితే, లేకపోతే ఇది తగిలితే గుచ్చుకుంటుంది నాన్న చూడమ్మా, అట్లాంటివి మెల్లిమెల్లిగా చెప్పడానికి ప్రయత్నం, సజెస్టివ్ గా చెప్పడానికి ప్రయత్నం చేయడం. ఒకసారి గుచ్చుకునేట్టు చూసేది, మనకే గుచ్చుకున్నట్టు చూసేది. చూసావు కదా నాన్న, జాగ్రత్తగా చూడమ్మా, ఆడాలా, జాగ్రత్త నాన్న. సజెస్టివ్ గా చెప్పొచ్చు. పిల్లలు చాలా క్యాజువల్ గా ఉంటారు. రూడ్ గా చెప్పాల్సిన పనులు చెప్పొచ్చు. ఇంకానమ్మా ఇంకోటి సార్, పిల్లలకి బుక్స్ కొంటాం కదా సార్, బుక్స్ కొని వాళ్ళు చించేస్తారేమో అని ఇవ్వం. అంటే అన్ని అంటే కదా, ఇది నేను ఇళ్లలోనే కాదు సార్ శ్రీనివాస్ గారు, ఈ అలవాటు ఇళ్లలోనే కాదు సార్, స్కూళ్ళల్లో ఇంకా చాలా ఎక్కువ ఉంది.
చాలా భద్రంగా దాచిపెట్టి, ఏది స్కూల్ లైబ్రరీ కోసం కొన్న పుస్తకాలన్నింటినీ ఆ హెడ్ మాస్టర్ గారు ఏం చేస్తారంటే భద్రంగా దాచిపెట్టి మళ్ళీ వచ్చే హెడ్ మాస్టర్కి అప్పచెప్పేసి, ఏది తాళాలు, పుస్తకాలు కాదు, లోపల ఉన్న పుస్తకాలకి ఎప్పుడు అసలు బయటకు కూడా తీయరు, చాలా భద్రంగా దాచిపెట్టి మళ్ళీ వచ్చి హెడ్ మాస్టర్కి ఇస్తాడు. దాని పేరు లైబ్రరీ. ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నాల్లో మేము ఉన్నాం. ఆంధ్రదేశంలో బద్దలు కొడుతున్నాం. మేము కూడా వెళ్ళి మొదలెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఇవ్వడం మొదలెట్టారు సార్. పుస్తకాలు ఉన్నది పుస్తకాలను చించటానికి కాదు సార్, చదవటానికి. చదువుతుంటే నలిగిపోతాయి, ఒక్కోసారి తిరుగుతాయి కదా, తిరగకుండా ఎందుకుంటాయి? చొక్కాలు కొన్నాము, ప్యాంట్లు కొన్నాము, తిరగట్లే? చిన్నప్పుడు గుట్టించిన ఈ చివరి దాకా వేసుకోవట్లేదు కదా. ఈ సంగతి తెలియాలి మనకి. పుస్తకాలు కొంటే, కాగితాలు కొంటే తిరుగుతాయి, పుస్తకాలు కొంటే తిరుగుతాయి, అన్నం బియ్యం కొంటే అయిపోతాయి, కూరగాయలు కొంటే అయిపోతాయి, పాలు కొంటే అయిపోతాయి. ఇది కూడా అంతే, తెలియాలి ఆ సంగతి. ఇది కూడా అట్లాంటి అవసరాల్లో ఒకటి అని మనం నమ్మాలి. కథలు, పుస్తకాలు మన జీవితంలో భాగమని మనం నమ్మితే అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మన పిల్లల మీద ఇష్టం ఉంటే ఇవన్నీ జరుగుతాయి సార్. పిల్లల మీద ప్రేమ ఉంటే, అన్కండిషనల్ ప్రేమ ఉండి పిల్లలు బాగుండాలి అని అనుకుంటే ఇవన్నీ జరుగుతాయి. అవేమీ లేకుండా నాటకాలు ఆడితే ఇవేం జరగవు. ఎలాంటి కథలు చెప్పొచ్చు, వాళ్ళకి ఎలా తీసుకోవాలి? తల్లి మాధురి, ఏంటమ్మా ఇంకొకసారి? 1 year సార్ మా అబ్బాయికి. ఇప్పుడు వాడికి కథలు చెప్తే అంటే వాడికి పట్టుకుని కూర్చోడు, తిరుగుతూ ఉంటాడు. వాళ్ళకి ఇప్పుడు నేను కథ చెప్పినా వాడికి అర్థం కాదు, కాకపోతే పదాలు ఏవో తెలుసుకుంటాడు. బొమ్మలు ఉంటాయి, అట్లానే పపెట్స్ అని ఉంటాయి. మా పపెట్ అంటేనే బొమ్మమ్మ. మీరు కానీ మామూలుగా షాప్ దగ్గరికి అట్లాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలతో పాటు పపెట్స్ కూడా ఉంటాయమ్మా. పపెట్ అంటేనే బొమ్మ అని అర్థం. జస్ట్ ఆ పపెట్స్ ని గ్లవ్ పపెట్స్ అని ఉంటుందమ్మా. జస్ట్ ఆ గ్లవ్ పపెట్ ని తీసుకొని, సపోజ్ కుక్క బొమ్మ ఉంది, పెద్ద వద్దమ్మా, పపెట్ కూడా వద్దు. ఒక పేపర్ మీద వెనకాల ఒక అట్ట మీద కుక్క బొమ్మ ఉంది, కుక్క బొమ్మను ఊరికి అంటించారనుకోండి, వెనకాల ఒక పుల్ల పెట్టేయండి, దాన్ని స్టిక్ పపెట్ అంటాం. ఆ బొమ్మను పట్టుకొని, అరే ఇదేంటో తెలిసినా వాడేమంటాడు, వాడికి అక్షరాలు కూడా రావు తల్లి, 1 year, అక్షరాలు రావు, పేర్లు రావు, ఏం రావు, వాడు బో అంటాడు కదా. ఇప్పుడు మా ఇంట్లో వీడు మనవాడు ఉన్నాడమ్మా, నేను రాకముందనే వాడికి భాష వచ్చింది. అంటే 6-7 నెలలు దాటంగానే వాడు ఏమంటాడు, ఏనుగు బొమ్మ చూపించగానే అంటాడు. ఈ చేతి ఇట్లా పెట్టి, అది వాడి భాష అమ్మా. అది మీ పిల్లాడు ఇంకో రకంగా అనొచ్చు, వీడిలాగా అనకపోవచ్చు వాడు, కానీ వాడికి కూడా భాష ఉంటుంది. వీడికి కూడా 1 year చాలా నేర్చుకుంటున్నాడు దగ్గర నుంచి. అంటాడు ఆ బొమ్మ చూపించగానే. ఇంకోటి చూపిస్తే, ఇంకోటి ఏదైనా పులిగాని అట్లాంటి చూసి అంటాడు వాడే. కుక్క బొమ్మ చూపిస్తే బో అంటాడు. ఇది కింద పడుకొని వాడు మళ్ళీ యాక్షన్ చేస్తాడు. ఇది చదువు కాదమ్మా, దీన్ని చదువు అనమా మనం? నేను చదువు అంటున్నా దీన్ని, చదువు. ఇది కూడా చదవటమే. ఒకప్పుడు ఈ భాష ఉండేదమ్మా, బొమ్మల భాష ఉండేది. ఒకప్పుడు మనిషికి భాష రాని రోజుల్లో అని అనేవాళ్ళు. భాష వచ్చిన తర్వాత మార్చుకున్నాం. వాళ్ళు ఇంకా భాష రాని స్టేజ్ లో ఉన్నారమ్మా. మీరు ఒకటో తరగతి పెద్ద కథలు చెప్పాల్సిన పనులు కథ చెప్పి నీతి అని అర్థాలు చెప్పవాలి. బొమ్మలు చూపించేసి, నాన్న ఇది ఏమంటుందో తెలుసా నాన్న, దాన్ని వినిపించండి. అట్లాంటి వాటిని ఇప్పుడు మీరు ఏమంటారు, దాన్ని యూట్యూబ్ లోకి వెళ్ళి జంతువుల్ని, వాటిని చాలా న్యాచురల్ గానే, వేరేవి కాదు, బొమ్మలు కాదు, న్యాచురల్ గానే జంతువుల అరుపులు ఇవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి. యాక్చువల్ గా జంతువులు ఏనుగు ఏమంటుందో, పిల్లి ఏమంటుందో, పులి ఏమంటుందో అన్ని అరుపులు మనం వినిపించవచ్చు. ఇవన్నీ పిల్లలకి ప్లస్ పాయింట్స్ అమ్మా, పిల్లలకి ప్లస్ పాయింట్స్. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. రెండోదమ్మా, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాటితో పాటు ఎక్కువ రైమ్స్ మీరు పాడండి అమ్మా. మీరు పాడండి, రైమ్స్ పాడండి. రైమ్ అంటేనే రిథమ్ ఉంది, దాంట్లో రైమ్ ఉంది, భాష ఉందమ్మా. కథ భాషతో ఉందమ్మా, కథ భాషతో ఉంది, కథ మొత్తం భాషతో ఉంది. అందుకని కథని, చిన్న పాటల్ని, అప్పుడు ఏమైందంటే అనేసి ఒక చిన్న పాట, చిన్న రైమ్, వీటిని పట్టుకోండి అమ్మా. మాధురి, చాలా అద్భుతం అవుతారు పిల్లలు. అమ్మా సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను వెంకటేశ్వర సార్. సార్ చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇప్పుడు మేము ఒక టౌన్ లో, మంచిర్యాల టౌన్ లో ఉంటున్నాం సార్.
పిల్లల్ని అంటే ఎక్కడికి పంపలేక ఎవరితో కలవలేక వాళ్ళ వరకు మెంటల్ గా అవుతుంది సార్ పిల్లలు సార్. సార్ సో సో నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం నాటుకాలం సమయంలో మా విలేజ్ కి మా ఊరికి తీసుకెళ్ళి ఒక 10 days ఆ వ్యవసాయ పనులు చేయిస్తాం అనుకుంటున్నా సార్. రైట్, అంతే సార్. అది దాని గురించి మీరు ఏమంటారని. చక్కగా చేయించవచ్చు సార్. మీరు గమనించండి, ఇప్పుడు కూడా టౌన్లలో ఉన్నంత ఎక్కువగా గ్రామాల్లో తక్కువ ఉంది సార్ కరోనా. కారణం ఏంటో తెలిసిన, అక్కడ భయం ఉంది సార్. అక్కడ సోషల్ డిస్టెన్స్ అని మనం మాట్లాడుతున్నాం కదా, ఈ సోషల్ డిస్టెన్స్ ని అక్కడ నిజంగా పాటిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉన్న వాళ్ళు టౌన్లలో ఉన్న వాళ్ళే. భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వాళ్ళు టౌన్లలో ఉన్నవాళ్ళు. ఏం సార్, అందుకని హాయిగా తీసుకెళ్ళొచ్చు సార్. అట్లానే మీరు టౌన్ లో ఉండేటైతే మీ ఇంటి చుట్టుపక్కల ఉండే 2-3 పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టండి సార్. 2-3 పిల్లలు దగ్గర కూర్చొని వాళ్ళు 2-3 పిల్లలు ఆడుకునేట్టు చూడండి సార్. ఇష్టం వచ్చిన జంతువులతో, ఇష్టం వచ్చిన బొమ్మలతో హాయిగా ఆడించండి సార్. మీరు ఏ బొమ్మ ఉంటే దాంతో ఆడించండి, బొమ్మలతో ఆడించండి. ఇంకేమన్నా ఉంటే వాటితో ఆడించండి. రైమ్స్ చెప్పండి, మీరు చెప్పండి. హాయిగా మీరు మీ పాప కలిసి ఎగరండి, ఆడుకోండి, దూకండి. వాళ్ళు ఏ వయసులో ఉన్నారో చూసి ఆ వయసుకి తగిన, సపోజ్ మీ ఇంట్లో పని ఏమన్నా ఉందనుకోండి, గిన్నె కడగాలి, లేకపోతే ప్లేట్ కడగాలి, గ్లాస్ కడగాలి, మీ పాపకో మీ బాబుకో చెప్పి చేయించండి. మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మనకు సంప్రదాయం ఉంది, మగపిల్లల చేత పని చేయించిన సంప్రదాయం. ఎదవ పని. మగపిల్లలైనా పర్లేదు సార్, వాళ్ళ చేత పని చేయించండి. పని అన్నిటికంటే పెద్ద పాట, పని అన్నిటికంటే ఎక్కువ పెద్ద కథ. పని చేయటం నేర్చుకున్న పిల్లలు సబ్మిసివ్ గా ఉంటారు సార్, అన్ని నేర్చుకుంటారు. ఇది మీరు ఆలోచించండి సార్. మీరు మీ ఊళ్ళో ఉంచినా ఇక్కడ ఉంచినా కూడా చుట్టుపక్కల 2-3 పిల్లల్ని కలిపి వాళ్ళు బాగున్నారో లేదో చెక్ చేసుకోండి. మీ పిల్లలు బాగున్నారో లేదో చెక్ చేసుకోండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దూరంగా ఉంచేసి ఆడించండి. వాళ్ళు 2-3 చేత కథలు చెప్పి, రంగులు వేయించండి పిల్లల చేత, బొమ్మలు వేయించండి, ఇష్టం వచ్చిన బొమ్మలు గీయించండి, వాటిని కథలు చెప్పమనండి. మీకు చేత అయితే పాటలు నేర్పించండి. ఇవన్నీ మీరు గ్రామానికి తీసుకెళ్తే పని చేయించండి. ఇంట్లో కూడా పని చేయించండి పిల్లల చేత, ఇంట్లో కూడా పని చేయించండి. పిల్లలు ఎంత పని చేస్తే అంత మంచిది. సార్, నా పేరు దస్తగిరి సార్. సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్ గా మేము ఒక సొసైటీలో ఉంటాం సార్. క్లోజ్డ్ గా ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్ కాబట్టి అంతా ఎవరు పిల్లల్ని కలవనివ్వట్లేదు సార్. సో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు సార్ పిల్లలు. ఒకటి ఏంటంటే సార్, మా అబ్బాయి 7 years సార్. స్టోరీస్ చెప్పండి నిద్రపోడు సార్, అదొక అలవాటు ఉంది. కానీ స్టోరీస్ వెతికి నేను చెప్పాలంటే, మేము మా వైఫ్ చెప్పాలి అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, అదొక క్వశ్చన్ సార్. రోజు మీరు చెప్పినట్లు తిప్పి స్టోరీస్ చెప్తుంటాం సార్, అదొకటి. ఇంకొకటి ఏంటంటే, అదొక పాయింట్ సార్. స్టోరీస్ ఎక్కడి నుంచి వెతకాలి, ఎలా చెప్పాలి, అదొక క్వశ్చన్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, యూట్యూబ్ లో చాలా స్క్రాప్ వచ్చింది సార్ ఇప్పుడు. ఫారిన్ కంటెంట్, చాలా అన్వాంటెడ్ అన్నెసెసరీ కంటెంట్ చూస్తున్నారు సార్ పిల్లకాయలు. సో అది ఏమన్నా అవాయిడ్ చేయడానికి ఏమన్నా చేయాలా సార్? మా సైడ్ నుంచి టైం స్పెండ్ చేస్తాము, దాని గురించి ఏమైనా చెప్తారా సార్? తప్పకుండా సార్. యూట్యూబ్ లో స్క్రాప్ ఉన్నది సార్, చెత్త ఉన్నది. ఆ చెత్త పక్కనే మంచివి కూడా ఉన్నాయి సార్. అది మీకు కూడా తెలిసిందే. మనం కానీ తీసినాం అనుకో యూట్యూబ్ లో, ఒక మంచి కథ కానీ పాట కానీ ఉంటుంది, ఆ పక్కనే ఒక సెక్స్ సీన్ కూడా ఉంటుంది. మనం సెక్స్ సీన్ చూడాలన్నా మన పాట చూడాలన్నా మన ఇష్టం, రెండు. అయితే పిల్లలకి అది తెలియదు కాబట్టి ఇబ్బంది పడతారు. నేననేది ఏమంటే, సాధ్యమైనంత వరకు ఇప్పుడు మీ ఇల్లు కానీ శ్రీనివాస్ వాళ్ళ ఇల్లు అట్లాంటి చోట్ల దగ్గర ఉండేటైతే ఒక 2-3 కలిసేసేసి కొన్ని బుక్స్ ని ప్రొక్యూర్ చేయండి సార్. ఇది కొన్ని మంచి పుస్తకాలని ఎన్బిటి వాళ్ళు చాలా మంచి పుస్తకాలు తీసుకొచ్చారు పిల్లల కోసం. మంచి పుస్తకం వాళ్ళు మంచి బుక్స్ తీసుకొచ్చారు. కొన్ని పుస్తకాలు ఒక 2-3 కలిసేసి కొనే ప్రయత్నం చేయండి సార్. అట్లానే కథల కార్డులు ఉంటాయి. ఇప్పుడు ఈ కార్డు చూడండి, ఇదొక కార్డు. ఈ కార్డులో 2 కథలు ఉన్నాయి. ఆశబోతు ఎలుక అనేది ఒకటి, 3 ఉన్నాయి. ఆశబోతు ఎలుక ఒక కథ, జాబులు చదివే గాడిదే ఒక కథ, వెనకాల కుందేలు తాబేలు పరుగు పందెం ఉంది కదా, దానికి సంబంధించిన ఒక పాట. 3 ఉన్నాయి. ఇట్లా 4 పేజీలు ఉండే కథల కార్డులు ఉంటాయి. కథా కదంబం అని చెప్పి మంచి పుస్తకం వాళ్ళు తయారు చేసినవి. ఇవన్నీ మీ హైదరాబాద్ లో దొరుకుతాయి సార్. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, లైక్ మైండెడ్, ఇప్పుడు దస్తగిరి గారి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీలాగా ఆలోచించి పిల్లల కోసం ఆలోచించే ఫ్రెండ్స్,
ఓ 2-3 కలిసి కొన్ని పుస్తకాలు సేకరించి పెట్టడం, వీటన్నింటినీ కలిపేసి అందరు కలిసి ఉపయోగించుకోవడం. లేదా లైబ్రరీ లాంటి దాన్ని స్టార్ట్ చేసేసి శ్రీనివాస్ గారి ద్వారానో ఇట్లాంటి వాళ్ళ ద్వారా లైబ్రరీ లాంటి వాడు అంటే ఎక్కువ పుస్తకాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి వాటిని అన్నింటినీ అందరూ ఉపయోగించుకోవటం. ఈ పనులన్నీ చేయొచ్చు సార్, ఈ పనులన్నీ చేయొచ్చు. హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలా పిల్లలతో వాళ్ళతో. హైదరాబాద్ లో పరిస్థితి భిన్నంగా ఉంది కాబట్టి తప్పదు ఇవి, కొన్నేళ్ళు తప్పవు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నేను అరుణ్ మాట్లాడుతున్నాను. మా పాప 4 years. తనకి అంటే బుక్స్ అంటే తనకి చాలా ఇంట్రెస్ట్. తనమాటకే దాని బుక్స్ తీసుకొని కథల బొమ్మలు ఏమైనా ఉంటే చూస్తుంటుంది. బట్ ఏంటంటే షీ కెనాట్ టెల్ స్టోరీ టోటలీ. ఏంటంటే మాకు వచ్చి కథలు చూసి చెప్పండి, చదవండి అని, ఇది చూసి చదవండి అని చెప్తుంది. స్కూల్లో ఏదైనా చెప్పారంటే షీ లైక్స్, ఏదైనా నచ్చిందంటే అది తీసుకొచ్చి ఇది చెప్పారు, ఇది మళ్ళీ చెప్పండి, ఇది మళ్ళీ చెప్పండి అని అంటుంది ఒకటి. అలా అన్నప్పుడు ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ దట్ మోడ్ అండ్ దే హ్యావ్ టు గ్రాస్ప్ ద స్టోరీ లెర్నింగ్, ఆ స్టోరీ గ్రాస్పింగ్, అది ఎలా మేము ప్రాక్టీస్ చేయాలి ఒకటి. ఒక చిన్న అరుణ్ గారు ఇంకేమన్నా ఉందా? ఇంకోటి ఏమన్నా తను ఎప్పుడేమన్నా మామూలు మూవీ చూసినా కథలు చూసినా బూచి కథ పెట్టండి, రాక్షస బలి కథ పెట్టండి అని వాళ్ళు డైరెక్ట్ గా అడుగుతున్నారు అనమాట. మాకేంటంటే నేను చెప్పలేదు, హౌ షీ ఈస్ గోయింగ్ ఇన్ టు దట్ మోడ్ అని అది ఎలా అడుగుతున్నాను నాకు క్వశ్చన్ అనమాట. నేను అసలు చూడను అసలు బేసిక్ గా తనకి ఎట్లా వచ్చింది అన్నది కూడా నాకు కొద్దిగా క్రేజీగా ఉన్నది. చాలా సహజమండి అది. పిల్లలకి ఆ యాంగ్జైటీ ఉండటం, ఆ ఇష్టం ఉండటం సహజం. అదేమి నథింగ్ రాంగ్ అని. ఎందుకంటే పిల్లలు మాట్లాడుకునేవి ఎక్కువ భాగం అంటే చూస్తున్నారు కదా మీరు, ఏమంటారు వాటిని, రకరకాలైన మ్యాన్లు ఉన్నారు కదా, ఎవరో వాళ్ళు స్పైడర్ మ్యాన్, ఒక పెద్ద బ్యాచ్ ఉంది అట్లాంటివి. మీరు వాటన్నిటిలో ఇంతకు ముందర టామ్ అండ్ జెర్రీ అనేవాళ్ళు గుర్తుందా? టామ్ అండ్ జెర్రీ అనేది ఒక పీరియడ్ విపరీతంగా వచ్చింది. వీటన్నిటిని మీరు గమనించండి. వీటన్నిటిని జంతువుల మీద లేకపోతే మన పంచతంత్రం కథల మీద ఆధారపడి చేసినవి ఎక్కువ భాగం. వీటన్నిటిలో ఉండేది ఏంటంటే ఒక జోష్ ఉంటుంది. ఉదాహరణకి టామ్ అండ్ జెర్రీ, మామూలుగా అయితే ఎలిక పిల్లిని చూడంగానే పరిగెత్తుంది. టామ్ అండ్ జెర్రీలో ఏమవుతుంది, ఎలిక పిల్లిని టీజ్ చేస్తుంది. తమాషాగా లేదా పిల్లలకి? తమాషాగా ఉంటుంది కదా. ఈ ఇట్లాంటివన్నీ పిల్లలకి ఇష్టం. అందుకనే మనం కూడా మీ రోజులు గుర్తు తెచ్చుకున్నా. నేను ఇందా చెప్పాను, నాకు ఇప్పుడు 68 ఏళ్ళు సార్. మా రోజుల్లో రామారావు గారు వాళ్ళందరూ, రాజనాల వాళ్ళంతా కత్తులు తీసుకొని ఇట్లా ముద్దు పెట్టుకొని ఇట్లా అనేవాళ్ళు. మేము ఆ కిటికీల మీదనో ఎక్కడో కూర్చొని అక్కడి నుంచి ఎగిరి దూకేవాళ్ళం ఆ ఆవేశాన్ని పట్టుకోలేక. ఇవి ఆ వయసులో అవి. తర్వాత మీ రోజుల్లో బహుశా చిరంజీవి డుషుమని కొట్టంగానే అవతల వాళ్ళు 100 మంది కింద పడిపోగానే వా ఏం కొట్టాడరా మా వాడు అని మీరు అనుకొని పెరుగుంటారు. ఇవాళ ఇది ఒక ఇదిలో ఈ ఫ్యాంటసీస్ ని ఊహించుకోవటాన్ని జరుగుతూ ఉంటుంది సార్. అదేం తప్పు కదా. మీరేం చేస్తారంటే, మీరు అడిగిన ముందు ప్రశ్న అది పోయిందంటే ఎనాలిసిస్ రావాలి. అక్కడ ఎనాలిసిస్ ఎట్లా వస్తుంది? ఆ పాప ఇప్పటికీ కథలు వినటం వరకే పరిమితమైంది. మీరు ఏదో ఒక రూపంలో నాన్న మొన్న నువ్వు కథ చెప్పావే, నేను అసలు వినలేదు నాన్న, భలే చెప్పావు నువ్వు, అసలు ఇంకొకసారి చెప్పవా? ఏదో ఒక రూపంలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఆమెకి ఎంత వస్తే అంత, ఆమె ఏం చెప్పినా సరే, అరే భలే చక్కగా చెప్పేవే, నా చిన్నప్పుడు ఇట్లా కథలు చెప్పిన వాళ్ళే లేరు నాన్న. ఇప్పుడు మీ చిన్నప్పుడు చూడు, మీ టీచర్లు కథలు చెప్తారు, మీ కథల పుస్తకాలు ఉన్నాయి, ఇంట్లో మీ అమ్మ చెప్తుంది, ఒక కథ చెప్పినాన్న నాకు, మనం పడుకుందాము, నువ్వు నాకు కథ చెప్తావంట, నేను వింటానంట. ఇది మొత్తం ఒక చిన్న డ్రామా లాగా చేయండి. ఆమె కథ చెప్పటాన్ని మీరు ఇష్టపడండి. ఒక రోజున కొంచెం చెప్పింది అనుకోండి, అది 10 లైన్లు ఉంది, 2 లైన్లు చెప్తే భలే చెప్పేవే, తర్వాత ఏమైంది అన్న, ఆ తర్వాత ఏమైంది, సపోజ్ అనగనగా ఒక రాజున్నాడు అని ఆమె అంది అనుకుందాం కాసేపు. ఆహా వెరీ గుడ్, రాజుగారికి ఏమన్నా పేరు పెడదాం నాన్న, ఉందా పేరు ఏమన్నా? ఇట్లా మధ్యలో చాలా చిన్నగా సజెస్టివ్ గా, అవును ఏ ఊళ్ళో ఉన్నారంటే వాళ్ళు, వాళ్ళకి ఏమన్నా పేరు పెట్టుకున్నామా నాన్న? ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్. మా నాన్న, మా అమ్మ, మా టీచరు నన్ను ఏం అనరు అని అనుకుంటే పిల్లలు చాలా చెప్తారు సార్. పిల్లలకున్న భయం ఏంటంటే, ఇది చెప్తే మా నాన్న ఏమన్నా అంటాడేమో, టీచర్లు ఏమన్నా అంటారేమో అనేది ఒక భయం ఉంటుంది. అందుకని చాలా మంది చెప్పరు.
చెప్పకుండా అందులో టీవీలు చూసేటోళ్ళకి అండర్లైన్, టీవీలు చూసేటోళ్ళకి మాట్లాడే అలవాటు తక్కువ వస్తుంది సార్. టీవీలు చూసేటోళ్ళకి మాట్లాడే అలవాటు అంటే చూడటం ఒక్కటే ఉంటుంది ఆడ, చెప్పడానికి ఉండదు. అందుకని నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, ఇందాక ఒకసారి చెప్పున్నా, ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు 15 నిమిషాలు టీవీ వాళ్ళకే ఈ రోగం ఉంది. అసలు వాళ్ళకి చాలా అద్భుతమైన మెటీరియల్ ఇస్తారు సార్. వాళ్ళు 5 నిమిషాలు 7 నిమిషాలు 10 నిమిషాల లోపలనే ఒక మళ్ళీ బ్రేక్ ఇస్తారు చూడండి వాళ్ళు. మనకెందుకు లేదు ఇది? టీవీలు చూడటము, టీవీల్లో వాళ్ళందరికీ ఈ కమర్షియల్ బ్రేక్స్ తెలుసు, మనకే తెలియటలే. అందుకనే చెప్పేటప్పుడు చిన్న చిన్న వీటిని ఇవ్వటము, చక్కగా చెప్పావు నాన్న అంటాము. ఏదన్నా ఒక 10 నిమిషాలు ఏదన్నా ఒక టీవీ ఒక అంశం చూస్తే ఒక్కసారి నాకు దాని కథ నేను చూడలేదు నాన్న, నేను పని చేసుకుంటున్నాను కదా, నేను చూడలేదు నాన్న, నాకు కొంచెం చెప్పవా, నువ్వేం చూసినావు నాకు కొంచెం చెప్పవా అని మెల్లిగా బుజ్జగించి అడగటము, ఆమె ఏం చెప్పినా కూడా ఒప్పుకోవటము, ఈ పనులన్నీ మనం చేయగలిగితే వాళ్ళకి ఆ యాక్సెస్ దగ్గరకు వస్తుంది సార్. వాళ్ళు చెప్పేవాళ్ళుగా మారుతారు. ఇవాళ చెప్పేటోళ్ళు రేపు రాసేవాళ్ళు అవుతారు. ఇవాళ చూస్తారు, ఇవాళ చదువుతారు, ఇవాళ వింటారు, రేపు చెప్తారు, ఎల్లుండి రాస్తారు. ఇది ఒక ప్రాసెస్. మీరు ఇట్లా ఆలోచించండి సార్ అరుణ్ గారు, చూడండి ఇది జరుగుతుంది. ఒక్కరవ ఓపిక ఉండాలి, ఒక్కరవ ఓపిక. అయితే సార్ కొన్ని వీడియోస్ ఇచ్చారండి, మీరు నాకు చూసిన లాంటి మరి కొన్ని వీడియోస్ ఇచ్చారు, నేను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అలాగే నేను చాట్ బాక్స్ లో మీ సజెషన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎలా సెషన్ ఎలా అయింది, ఇంకేదైనా కావాలనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు గత వారం ఇంటర్నల్ గా టీమ్ కి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ కోసమని గత 7 వారాలుగా ఈ లైబ్రరీస్ గురించి, బుక్ రీడింగ్ గురించి ప్రతి సండే 1.5 hours ఒక డిస్కషన్ అండ్ ప్రాక్టికల్ అప్రోచ్ తో ఏమేమి యాక్టివిటీస్ చేసి డిస్కషన్ చేస్తున్నారండి. సో ఈ వారం సార్ని మనం ఇన్వైట్ చేసాం. అండ్ ఈ సిరీస్ ఇక్కడతో స్టాప్ చేయదలుచుకోలేదు, కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకా దీన్ని కంటిన్యూషన్ గా సార్ అందుబాటులో ఉంటే సార్ కానీ, సార్ సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, సో ఇంకొంచెం బెటర్ గా ఈ స్టోరీస్ అండ్ పేరెంటింగ్ గురించి ముందుకు వెళ్దామని, పిల్లల్ని మనం ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు ఇప్పటిదాకా ఏంటంటే మొబైల్ అనేది పిల్లలకి ఒక అంటే ఒక ఇల్లీగల్, అంటే మనం ఏదైనా పిల్లలు పట్టుకుంటే ఎందుకు తీసుకున్నావురా అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లీగలైజ్డ్ అయిపోయింది అంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల. సో వాళ్ళు స్క్రీన్ సగం చేసుకొని కాసేపు ఏం చేస్తున్నారా అసలు, ఇవన్నీ కూడా పెద్దలకి ఇప్పుడు వస్తున్న డౌట్. అంటే నేను వింటున్నవి, వాళ్ళు ఏంటంటే సగం క్లాస్ వింటున్నారు, సగం ఆన్లైన్ లో స్క్రీన్ ని స్ప్లిట్ చేసుకొని ఆడుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, సంథింగ్ లైక్ దట్, దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇవన్నీ కూడా దీనికి ఒకటి ఏంటంటే మనం ఫిజికల్ గా ఏమి యాక్టివిటీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి పిల్లలకి ఇవ్వలేకపోవడం. సారు దాదాపు 3 o'clock నుంచి కూడా ఇదే మనకు చెప్తున్నారు. మనం కూర్చొని మన పిల్లలకి ఫిజికల్ గా ఏదైనా యాక్టివిటీని చెయ్యగలిగితే చేసినప్పుడు దెన్ వీ కెన్, పిల్లలు కూడా వాళ్ళకు కూడా ఏం తోచకే కదండి అడిక్ట్ అయ్యేది. మనం తోచగలిగేట్టుగా వాళ్ళకి చేస్తే దెన్ వాళ్ళకు కూడా ఏది హ్యాపీనెస్ వాళ్ళు అందుకే అటువైపే వెళ్తారు కదా. సో ఇలాంటి సెషన్స్ ఇంకొన్ని కండక్ట్ చేసుకున్నాం మనం. అండ్ సార్కి ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు అగైన్ వీళ్ళు సార్ రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ వీలున్నప్పుడు మళ్ళీ విల్ డిస్కస్ ఇట్. హోప్ మీరందరూ కూడా మన వాట్సాప్ గ్రూప్ లో ఉంటే దాంట్లో ఇంకొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, సో మన కృష్ణ కుమార్ గారు రాసినవి కావచ్చు, హార్దిగా ఇలాంటి కొన్ని కథల మీద చిన్న చిన్న ఆర్టికల్స్ ఉన్నవి, ఇవన్నీ కూడా దాంట్లో రోజుకి పెడుతూ ఉంటామండి. సో దట్ విల్ బి బెటర్. అంటే మనం ఈ రోజు ఇక్కడ విని వెళ్ళిపోకుండా కొంత దీని గురించి పని చేద్దాం అనుకున్న వాళ్ళు దాంట్లో ఉండొచ్చండి. దీని గురించి కొంత కాంపిటెన్స్ని కానీ కెపాసిటీని కానీ బిల్డ్ చేసుకుందాము అనుకున్న వాళ్ళు దేర్ ఇస్ నో సచ్ ఫోర్స్. ఎందుకంటే పిల్లలు మనం సార్ని పిల్లల కోసం అని అడిగాం కానీ పిల్లలకి ఇవన్నీ చేయాలంటే ముందు ప్రిపేర్ అవ్వాల్సిన పెద్దవాళ్ళం మనం. సో ఇప్పుడు ఏంటంటే మనం నేర్చుకోవాలి ఫస్ట్ పిల్లలకి ఇవన్నీ ఎలా ఈ నాలెడ్జ్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ని ఎలా తీసుకెళ్ళాలి అని. అనేకంటే ముందు మనం ఎంత నేర్చుకోవాలో ఇప్పుడు వీ నీడ్ టు బి బికమ్ ఏ స్టూడెంట్. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ నిజంగా ఈ రోజుకు మీ కథలు చదివిన మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. సో ఆ కథల్లో ఉన్న గమ్మత్తైన విషయం అది. సార్ ఫైనల్ గా మీరు ఇంకేమన్నా ఫ్యూ వర్డ్స్ ఇఫ్ యు వాంట్ టు సే ఎనీథింగ్ ఆర్ ఇఫ్ యు వాంట్ టు రివైజ్. తప్పకుండా నేను ఏం చెప్పను. ఒక ఆయన ఈయన టీచర్ అండి, కనిపించిన ప్రతిదాన్ని అంటే 1వ తరగతి టీచర్, బతికినంత కాలం 1వ తరగతి టీచర్ గానే బతికాడు. కుందేలు తాబేలు కథ ఉంది కదా, ఇది కథనో కథో మీరు చెప్పండి. ఈయన పేరు మళ్ళీ చెప్తా. కుందేలు తాబేలు పందెమేసుకున్నాయి, కుందేలు తాబేలు పందెమేసుకున్నాయి, చెరువు నుండి కొండదంక పరిగెత్తే పందెం, అది చెరువు నుండి కొండదంక పరిగెత్తే పందెం,
కుందేలు చెంగు చెంగున ముందుకు పోయింది, దారిలోన చల్లనైన చెట్టు నీడ చేరింది, కాసేపు నిద్రిస్తానని గాఢ నిద్రపోయింది, నిమిషం కూడా నిలబడకుండా తాబేలు నడిచింది, చాలాసేపటికి కుందేలు మేలుకొని చూసింది, ఏముంది తాబేలే గెలిచింది. అరగంట కథని అర్ధ నిమిషం 1 నిమిషం పాటలో చెప్పాడు సార్. ఈయన పేరు జై సీతారాం. అనంతపురం జిల్లాలో ఉండేవాడు ఈయన. ప్రతి ఒక్క దాన్ని ఆలు నేర్పించాలంటే పాట, నెంబర్లు నేర్పించాలంటే పాట, ఇంగ్లీష్ నేర్పించాలంటే పాట, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని నేర్పించడానికి 1వ తరగతి టీచర్ గా పనిచేసిన ఈయన అన్నిటినీ పాటల రూపంలో తీసుకొచ్చాడు. చాలా పాటలు ఉన్నాయి ఈయన రాసినవి. నేననేది అదే, ఏంటి ఆయనకున్న ఇష్టం, 1వ తరగతి పిల్లలకి ఫౌండేషన్ కావాలి అంటే నాకు ఇప్పుడు 68 ఏళ్ళు, నా పునాదులన్నీ నా ప్రీ ప్రైమరీ ఏజ్ లో ఉంటాయి. ఎవరికైనా అంతే. ప్రీ ప్రైమరీ ఏజ్ అంటే నేను ఇందా చెప్పాను 7 ఏళ్ల లోపల. అంటే పునాదులన్నీ మనిషి జీవితానికి కావాల్సిన పునాదులు మొత్తం 7 ఏళ్ల లోపల పడతాయి. 7 ఏళ్ల లోపల భయపడటము, ఏడవటాలు, మోసాలు చేయటాలు, ఇట్లాంటివన్నీ అమ్మని నాన్నని నాలాంటి తాతయ్యలను చూసి నేర్చుకున్న వాళ్ళందరూ పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అట్లానే బతుకుతూ ఉంటారు. 7 ఏళ్ల లోపల ధైర్యంగా కథలతో, ఆటలతో, పాటలతో యాక్టివ్ గా ఉన్న పిల్లలందరూ పెద్ద అయిన తర్వాత కూడా యాక్టివ్ గానే ఉంటారు. వాళ్ళు యాక్టివ్ గానే జీవితాన్ని గడుపుతారు. ఇది మీరు అదే ఆ పాట ఏదో ఆ పక్కన ఉంటావా ఈ పక్కకు వస్తావా అని, మీరు ఆ పక్కన ఉండదలుచుకున్నారా ఈ పక్కకి రాదలుచుకున్నారా తేల్చుకోండి. ముందర తేల్చుకున్న తర్వాత మీ పిల్లలు ఏ పక్కన ఉండాలో కూడా తేల్చుకోండి. మేము ఇంత కష్టపడ్డా మా పిల్లలు అంటున్నారు, ఇట్లాంటివి మాట్లాడద్దు. మనం ఎట్టుంటే మన పిల్లలు అట్టుంటారు. మీకు నా మీద కోపం వచ్చినా సరే ఇదే నిజం. నేనైతే ఇదే మాట్లాడదలుచుకున్నాను అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలున్నప్పుడల్లా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా సార్, మీ సమయం తీసుకొని మనం మిగతా వాళ్ళ వీలైనప్పుడు మళ్ళీ ఇలాంటి రెగ్యులర్ గా సెషన్స్ పెట్టుకుంటూ ఉండాలి సార్. సో దట్ ఒక రోజులో అందులో చర్చించే విషయం కూడా కాదు. అంటే మన మంచి జన విజ్ఞాన వేదిక నుంచి ఆటలు ఎందుకు, కథలు ఎందుకు, పాటలు ఎందుకు అని ఒక మంచి బుక్ ఉందండి. అది కూడా మీకు PDF షేర్ చేస్తాను గ్రూప్ లో, మన వాట్సాప్ గ్రూప్ లో. దాంట్లో కూడా అలాగే కొన్ని మంచి వరల్డ్ వైడ్ గా మనకి తెలుగులో ట్రాన్స్లేట్ అయిన కథల గురించి ఇవన్నీ ఉన్నాయి. అండ్ రాబోయే రోజుల్లో ఈ భాషాభివృద్ధి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద కూడా కొంచెం చిన్న ఏదైనా కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం. నేను హరిత గత 1.5 year గా ఆ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి పెద్దవాళ్ళ గైడెన్స్ తో. అండ్ కలెక్టివ్ అంటే భాషాభివృద్ధికి లైబ్రరీకి భాష రెండు ఇంటర్లింక్డ్ అండి. సో లైబ్రరీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందులో భాషాభివృద్ధి కూడా ఒకటి. భాషాభివృద్ధికి చాలా మార్గాలు ఉన్నాయి, అందులో లైబ్రరీ ఒకటి. లైబ్రరీ రీడింగ్, అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సార్. అంటే వీరభద్రుడు గారు కమిషనర్ అయిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి స్కూల్లో లైబ్రరీస్ ని డెవలప్ చేయాలని, కథలు రాసేవాళ్ళని అంటే రచయితలు కథలు రాసిన, టీచర్లు కథలు రాసిన, పిల్లల చేత కథలు రాయించిన వాటిని పుస్తకాల రూపంలో తీసుకురావాలని ఒక పెద్ద ప్రయోగం మొదలుపెట్టింది. బాలల గ్రంథాలయాలు అనే పేరుతో, పుస్తకాలతో స్నేహం అనే పేరుతో ఇది జరుగుతుంది. దీనికి కూడా స్టేట్ కన్వీనర్లు నేను ఒకడిని, ఇద్దరు ఉన్నాము, ఇద్దరిలో నేను ఒకడిని. ఇది మొన్ననే నిర్ణయం జరిగింది, దాని మీదనే పనిచేస్తున్నాం మేము ప్రస్తుతం. ఇష్టమైన అలాగే సార్ చెప్పినట్టుగా తెలుగు ఇంగ్లీష్ లో పిల్లల సాహిత్యం చాలా తక్కువ అందుబాటులో ఉందండి. మంచి పుస్తకం మేజర్ గా వచ్చింది. ఇంకా కొన్ని ఉన్నాయి, ప్రథము, తులికాన్ ఉన్నాయి, కానీ వాటిలో కొంచెం భాషా దోషాలు, ఇవి కాంటెక్స్ట్ డిఫరెన్సెస్ గా ఉంటాయి. బట్ వాటిలో కూడా కొన్ని మంచి పుస్తకాలు మనం వెతికి సెట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మంచి పుస్తకాలు ఏంటి, ఏవే బెస్ట్ బుక్స్, ఇవన్నీ కూడా మన గ్రూప్ లో డిస్కస్ చేసుకుంటూ కొంత ప్రొడక్టివ్ గా డిస్కషన్ జరిగేటట్టు చూద్దాము ఆ గ్రూప్ లో. సో ఇప్పటితో అంటే ఈ వీక్ ఇప్పటికే పాపం 15 minutes మీ ప్లాన్స్ ని ఎక్సీడ్ చేసి మేము 15 నిమిషాలు ఎక్కువ తీసేసుకున్నామేమో. పార్టిసిపెంట్స్ కావచ్చు, సార్ది కావచ్చు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏదో ఒక సెషన్ సార్ చెప్పండి. ఈ గూగుల్ సెషన్స్ ని మనం అంటే గూగుల్ డ్రైవ్ నుంచి యూట్యూబ్ లో గానీ ఎక్కడైనా పబ్లిక్ లింక్ లో గానీ షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా రావాలనుకుని మిస్ అయిన వాళ్ళకి గ్రూప్ లో గానీ ఎక్కడైనా రికార్డింగ్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తాను. అంటే కొంచెం మధ్యలో ముందు ఎడిటింగ్ చేయాలి, అది చేసి అప్లోడ్ చేస్తాను. మంచిదండి, మంచి ప్రయత్నం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు లాస్ట్ క్వశ్చన్ అండి, ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్. శరత్ గారు చెప్పండి. ఇది కథలు అనేది తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్ లో చెప్పండి పిల్లలకి? అది నాకు మీ ఇష్టం సార్, వాళ్ళకి అర్థమయ్యేది చెప్తే సార్. వాళ్ళకి ఏం నేర్పించదలుచుకున్నా వాళ్ళకి అర్థమయ్యే దాంట్లోంచి, అంటే దీన్ని ఉన్న దాంట్లోంచి ఎక్స్పెక్ట్ చేసే చోటికి తీసుకొని వెళ్తాం. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో మనకు అర్థం కావాలి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అక్కడికి తీసుకెళ్తాం. ఉన్నత స్థితి అంటాం కదా, అందుకని మొదట వాళ్ళకి అర్థమయ్యేట్టు, తర్వాత వాళ్ళకి అర్థం కావాల్సిన భాష చెప్పడం. అందుకనే బైలింగియల్ బుక్స్ బాగా ఉపయోగపడతాయి సార్. అంటే ఒకే కథని మనం కూడా ఒక్కొక్క పదానికి హఠాత్తుగా తెలుగు అర్థాన్ని లేకపోతే ఇంగ్లీష్ అర్థాన్ని పట్టుకోలేకపోతాం. ఒక ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థం మనకి తోచదు, ఒక్కో తెలుగు పదానికి ఇంగ్లీష్ లో కాంటెంపరీగా ఏం మాట్లాడాలో తోచదు. అక్కడ మనకి ఈ బైలింగియల్ బుక్స్ బాగా ఉపయోగపడతాయి. మీ పిల్లలు సార్ ఇంగ్లీష్ మీడియం అంటే నిజమైన అర్థం ఏంటంటే, స్కూల్లో ఇంట్లో ఆ పిల్లలు ఎక్కడ తిరిగినా కూడా ఆ మీడియం ఎన్విరాన్మెంట్ ఉండాలి సార్. అది ఉన్నదని మనం నమ్ముతున్నామా? ఎక్కడైనా అది లేనప్పుడు దాన్ని ఇంగ్లీష్ మీడియం అని అనకూడదు. ఇది మనకి అర్థం కావాలి సార్. నేను ఎక్కడ తప్పుబట్టడానికో లేకపోతే మన పేరెంట్స్ అంబిషన్స్ ని ఎక్స్పెక్టేషన్స్ ని తక్కువ చేయడానికి చెప్పట్లే. నిజంగా ఇంగ్లీష్ మీడియం అంటే స్కూల్లో ఉండే అందరూ మాట్లాడాలి, ఇంట్లో ఉండే అందరూ అదే భాష మాట్లాడాలి. అప్పుడు పిల్లలకి అర్థమవుతుంది, పిల్లలకి అర్థమయ్యే ఇది వస్తుంది. మనం భాష నేర్పించడానికి ఇందాక నేను చెప్పినట్టు డిస్కోర్సెస్, ఆట మాట పాట కథ, ఇవి మొత్తం భాష నేర్పిస్తాయి. పిల్లలు చాలా గొప్పవాళ్ళు సార్. పిల్లలు దేన్నైనా పట్టుకోగలరు, వాళ్ళు పట్టుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. శరత్ గారు కలుద్దాం సార్, మనం కలుద్దాం, మాట్లాడుకుందాం. షూర్ సార్, థ్యాంక్స్ ఫర్ ది సెషన్ సార్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకే ముఖ్యంగా, అంటే ఎంతమందిని ఒక చోటకి తీసుకొచ్చారు, తీసుకురాగలిగారు మీరే కదా సార్. కాదు సార్, దీంట్లో చాలా నాకు తెలిసిన వాళ్ళు కొందరే సార్. మీరు ఇలా ఒకటి విషయం, ఒకటి సబ్జెక్ట్ ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్, రెండు మీరు చెప్తున్నారనేటప్పటికీ చాలా మంది వినడానికి కూడా ఆసక్తిగా ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే అరుణ మేడం లాంటిది వాళ్ళ సమయం దొరకడం కష్టం కదా సార్. అండ్ ఆ రెక్కల పిల్ల బుక్ కూడా నేను అది మేడం లింక్ పంపిస్తున్నారు, అవి లింక్ షేర్ చేస్తాను సార్. తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ. నా దగ్గర ఉండే కొన్ని పుస్తకాలని అట్లాంటి వాటిని మీకు పర్టికులర్ గా ఈ కథల మీద వాటి మీద ఈ మధ్య అందరి రచయితల చేత రాయించిన వాటిని తెప్పిస్తున్నాం సార్. అవన్నీ పుస్తకం రూపంలో తీసుకురావాలనే ప్రయత్నము సార్. నా దగ్గరికి వచ్చిన వాటిని నేను మీతో కూడా షేర్ చేసుకుంటుంటాను, మన గ్రూప్ లో కూడా పెట్టచ్చు మీరు. సరే సార్, మిమ్మల్ని కూడా గ్రూప్ లో యాడ్ చేస్తాను సార్, మీ యొక్క అవకాశాన్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కాకపోయినా తొందరలోనే మళ్ళీ ఇలాంటి సెషన్ కథల మీద మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.